మనకి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందన తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వాక్యం నుండి మనం చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా శబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ లేఖనాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదివరకే జరిగినటువంటి కార్యములు మేము చదవడం జరిగింది, తప్పక మాకు సహాయం చేయమని, మమ్మల్ని బలపరచమని, ఈ రాత్రి మాతో మీరు ఉండమని, యేసుక్రీస్తు నామంలో నీ వాక్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది కనుక ఒక 40 నిమిషాలు నేను వాక్యం చెప్తాను. ఆలస్యం అయిపోయింది. సో ఖచ్చితంగా చక్కగా కొద్దిసేపు మీరు వాక్యాన్ని ఆలకించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఆదివారము ఎంతో పెద్ద వర్షం వచ్చింది, అయినా కానీ దేవుడు చక్కగా ఇక్కడ కూడికి జరిగించాడు, అద్భుతంగా జరిగించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మనందరినీ కూడా ఆయన సన్నిధిలో ఈ సమకూర్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే రాత్రి కొన్ని మాటలను లేఖనములో నుంచి మనం ధ్యానించుకుని తర్వాత త్వరగా ముగించుకుందాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా అడవుల్లో ఉంది. ఇప్పుడు మనకు తెలుసు, గతించినటువంటి 38 రోజులుగా, దరిదాపుగా 39 రోజులుగా, లేకపోతే 37 రోజులుగా జరుగుతూ ఉంది. దీన్నే లెంట్ డేస్ అంటున్నారు, శ్రమల కాలము అని దీని పేరు పెట్టారు. 40 దినాలుగా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండేవారు, ఉపవాసం ఉంటున్నారు. లేకపోతే ఆ యొక్క నాన్ వెజ్ ఆపేసిన వాళ్ళు ఆపేశారు, త్రాగే వాళ్ళు త్రాగకుండా ఆగిపోయారు. ప్రతిరోజు కూటానికి వెళ్తూ ఉంటారు, ప్రతి ఇంటికాడ గృహం కాడ కూడికి జరుగుతూ ఉంటుంది. ఒక రోజు ఒకరు బోధిస్తూ ఉంటారు, కొంతమంది స్త్రీలు బోధించే వాళ్ళు ఉంటారు. కొన్ని చోట్ల ప్రతి ఇంటికాడ కూటం పెట్టుకోవాలి, ఈ శ్రమల కాలం అని చెప్పేసి ఈ యొక్క యావత్ క్రైస్తవం అంతా కూడా దీన్ని వెంబడిస్తూ ఉన్నారు. అలాగే రేపటి దినాన ప్రజలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే చేసుకోబోతున్నారు. మరలా ఆదివారం వచ్చేటప్పటికి ఈస్టర్ పండగగా వాళ్ళు చేసుకోబోతున్నారు. దీంతో వీళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క శ్రమల కాలం అనేది వీళ్ళు ముగించబడుతుంది. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరిపించుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి మనిషి చనిపోయిన రోజు ఎప్పుడూ మారదండి. మనిషి చనిపోయిన రోజు ఎప్పుడైనా మారుతుందా? మారదు. కానీ ప్రపంచానికి తెలియనటువంటి విషయం ఏంటిదంటే, ప్రతి సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే ఒక రోజున రాదండి. ప్రతి సంవత్సరం ఈస్టర్ ఒక రోజు రాదు, అది మారిపోతూ ఉంటుంది. ఈ యొక్క ఈస్టర్, గుడ్ ఫ్రైడే డేట్స్ అని ఎవరు నిర్ణయిస్తారంటే, చంద్రుని ఆధారంగా, సూర్యుని ఆధారం చేసుకుని ఈ యొక్క రోమన్ క్యాలెండర్ ఉంటుంది. ఈ రోమన్ క్యాలెండర్లో వాళ్ళు దాన్ని తీసుకుని ఒక డేట్ అనేది పెడతారు. ఆ డేట్ ప్రకారంగా వీళ్ళు 40 రోజులు ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గుడ్ ఫ్రైడే రోజు వేరు, ఈ రోజు వేరు. అంతకుముందు ఉన్నటువంటి గుడ్ ఫ్రైడే రోజు వేరు, ఈ రోజు వేరు. అంతకుముందు 2 సంవత్సరాల క్రితం అయితే 7వ తారీఖు వచ్చింది, 7వ తారీఖు గుడ్ ఫ్రైడే వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి 18వ తారీఖు గుడ్ ఫ్రైడే వస్తుంది. అంటే గుడ్ ఫ్రైడే అంటే యేసుప్రభు చనిపోయిన రోజు, ఈస్టర్ అంటే యేసుప్రభు లేచిన రోజు అని చెప్పేసి మన వాళ్ళు కొంచెం దానికి చాలా ఆసక్తితో జరిగిస్తుంటారు. క్రైస్తవ సమాజము యావత్ ప్రపంచమంతా కూడా ఈ విధంగానే వెళ్తున్నారు. అయితే ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈ యొక్క లెంట్ డేస్ అనేవి ఈ యొక్క రోమీల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి తేదీలు ఇవి. అయితే ప్రపంచంలో 2 క్యాలెండర్లు ఉన్నాయి. ఒకటి యూదుల క్యాలెండర్, రెండోది గ్రీకుల క్యాలెండర్. అది క్షమించండి, రోమిలకు సంబంధించినటువంటి క్యాలెండర్. 2 రకాల క్యాలెండర్లు మనం ముందుకు వెళ్తూ ఉన్నాయి.
సో ఇప్పుడు మనము ప్రపంచంలో ఈ యొక్క మన భారతదేశం రోమన్ క్యాలెండర్ మనం ఫాలో అవుతూ ఉన్నాము. అయితే వాస్తవానికి యూదుల క్యాలెండర్ వేరు, మనది వేరు. యూదులకి ప్రతి నెల 30 రోజులు ఉంటుంది. అయితే మనకు ఒకటి 30, ఒకటి 31, ఏప్రిల్ అయితే ఒకలాగా వస్తూ ఉంటారు. ఆ విధంగా డేట్స్ మారిపోతుంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డేట్ అనేది మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది మానవ సంబంధమైనటువంటి కల్పితం మాత్రము తప్ప ఇది దేవుడి వద్ద నుంచి వచ్చింది అయితే కాదు, దేవుడి వద్ద నుంచి వచ్చింది అయితే కాదు. అయితే రేపటి దినం అందరూ కూడా చక్కగా తలస్నానాలు చేసేసి సన్నిధికి వెళ్ళిపోయి అందరూ కూడా దుఃఖాలు తీయడం మొదలు పెడతా ఉంటారు. చాలా మంది దుఃఖాలు తీస్తూ ఉంటారు, చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఆదివారం వరకు ఏడుస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం నుండి సంతోషంగా పిండి వంటలు, లేకపోతే నాన్ వెజ్ ఎంతకాలం తినటం మానేసినోడేమో తింటాడు, త్రాగడం మానేసినోడు త్రాగుతాడు. ఇలా విధంగా పరిస్థితి మళ్ళీ ఆదివారంలో మళ్ళీ పరిస్థితి మారిపోబోతుంది. ఇప్పుడు ఆదివారంతో మాలలు తీయబోతున్నారు. కొంతమంది అయితే ఏంటంటే మాలలు వేసుకుంటారు, చూసారా, బట్టలు వేసుకుంటారు. 40 రోజులు దీక్ష అనేసి, దీక్ష అయిపోయిన తర్వాత ఇంకో దీక్షలో కూర్చుంటారు. వీళ్ళు మనకు తెలుసు. మరొక దీక్షలో కూర్చుంటారు. ఆ దీక్ష ఏంటో మనకు తెలుసు. అయితే ఇవన్నీ కూడా కేవలం కట్టుకథలని మనకు తెలిసిన, ఎప్పటికీ కూడా ఈ ప్రజలు, ఈ క్రైస్తవులంతా కూడా దాన్ని వెంబడించడం చేస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే రేపు మంచి శుక్రవారం, దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు. ఆ శుక్రవారం పేరు ఏంటి? మంచి శుక్రవారం. మంచి రోజు ఏడుస్తూ ఉంటారు. మంచి రోజు ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. రేపు మంచి రోజు అని అంటారా? వాస్తవానికి బైబిల్లో ఒక మంచి శుక్రవారం ఒకటి ఉంది. అది ప్రభు వారు నిద్రించినటువంటి సమయం. అది ఆ రోజు మంచి రోజే. ఎందుకు మంచి రోజు అయిందంటే ఆయన చనిపోయిన రోజు. ఏంటి, మనకు బాగా కావలసిన వాడు, మన ఆరాధ్య దేవుని చనిపోయిన రోజు మంచి రోజా? చాలా మంది ఏమంటాం, మనకు చాలా ఇష్టపడిన వారు, లేకపోతే పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇక బాలుకులు అవ్వచ్చు, ఎవరన్నా కానీ చనిపోయినప్పుడు ఏమంటారు, చాలా బాధాకరమైన రోజు. కానీ యేసు ప్రభు చనిపోయిన రోజు ఏం పెట్టారంటే గుడ్ ఫ్రైడే పెట్టారు, మంచి శుక్రవారం. అంటే ప్రభువు చచ్చిపోవడం మంచి రోజు అని అంటారా? మంచి రోజు అని అంటారా? కానీ మంచి రోజు మరి ఏళ్ళు ఎందుకు ఎడుతున్నారు? మంచి రోజు ఏళ్ళు ఎడుతున్నారు, అవునంటారా? అయితే ఆ రోజు మంచి శుక్రవారం రోజు ఆయన చనిపోయాడు. చనిపోయి ఆదివారం తిరిగి లేచిపోయాడు. అందుకేమన్నాడు, యేసుక్రీస్తు చనిపోయి మళ్ళా సజీవుడుగా లేచి యుగయుగములు జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు జీవిస్తున్నాడా, చచ్చిపోయాడా? రేపు చచ్చిపోతున్నాడా, రేపు జీవిస్తున్నాడా? రేపు జీవిస్తున్నాడు, అవునంటారా? వచ్చే గుడ్ ఫ్రైడే, వచ్చే సంవత్సరం గుడ్ ఫ్రైడే కూడా ఆయన బ్రతిగా ఉంటాడా? ఆయన యుగయుగములు సజీవుడు. ఆయన చనిపోయింది కేవలము మొట్టమొదటి మంచి శుక్రవారం రోజు. ఏమనంటే మనం కావలసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇది నాకు చాలా బ్యాడ్ డే, ఇది నాకు చాలా బ్యాడ్ డే అని చెప్పేసి మనం చాలా వేదనకు గురవుతాం. కానీ యేసు ప్రభు వారు చనిపోయిన రోజుకి మంచి అని పేరు పెట్టారు, మంచి శుక్రవారం. ఎందుకు మంచో నేను ముందుకు వెళ్ళి నేను చెప్తాను. అయితే ఆ రోజు మొట్టమొదటి గుడ్ ఫ్రైడే రోజు ఆయన చనిపోయాడు. ఆదివారము తెల్లవారుజామున మరలా ఆయన తిరిగి లేచిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఇదిగో నేను మృతునైంది కానీ నేను సజీవుడినై యుగయుగములు సజీవుడినే జీవిస్తున్నాను అన్నాడు. అంటే యేసు ప్రభు వారు జీవిస్తున్నారు, ఇప్పటికి జీవిస్తున్నాడా? మరి జీవించిన వాడు చచ్చిపోడు అంటారు ఎందుకు? ఇప్పుడు ఆయన చనిపోయింది ఒకసారే, కానీ ప్రతి సంవత్సరం చంపుతున్నారు. మరలా చంపేది వీళ్ళే, లేపేది కూడా వీళ్ళే. చంపేసేది క్రైస్తవులే, మరలా తిరిగి లేపేసేది కూడా ఈ క్రైస్తవులే. ఇదంతా కూడా అపవాది తీసుకొచ్చినటువంటి కట్టు కథ. ఆయన చనిపోవడం వాస్తవం, ఒకసారే చనిపోయాడు. ఆయన ఒకేసారి చనిపోయాడు, అన్నిసార్లు చనిపోలేదు. మన ఈ యొక్క యావత్తు క్రైస్తవం అంతా కూడా 1700 సంవత్సరాల నుండి 1700 సార్లు చంపింది, 1700 సార్లు లేపింది. ఎందుకంటే 325 వరకు ఈ ఆచారాలు లేవు. అందుకే 1700 సంవత్సరాలు దరిదాపుగా చెప్తున్నాను. 1700 సార్లు యేసు ప్రభువుని చంపింది. ఆ రోజు యూదులు, రోమీలు ఒకేసారి చంపారు. కానీ 1700 సంవత్సరాల నుంచి క్రైస్తవులు 1700 సార్లు చంపారు, 1700 సార్లు లేపారు. ఇప్పుడు యూదులు మంచోళ్ళు, ఏళ్ళు మంచోళ్ళ, రోమీలు మంచోళ్ళు, ఇప్పుడు ఏళ్ళు క్రైస్తవులు మంచోళ్ళు. అంటే అత్యంత దౌర్భాగ్యులు ఎవరంటే క్రైస్తవులే, ఈ పండగలు చేస్తున్న వారు అత్యంత దౌర్భాగ్యులు. ఆ రోజు యూదులు, రోమీలు కలిసి యేసు ప్రభువును చంపేశారు. ఆ రోజు
అది మనకు మంచి అని అంటే అద్భుతమైన మంచిది. గుడ్ ఫ్రైడే అని గుడ్ అంటే మంచిది, ఫ్రైడే అంటే శుక్రవారం. మంచి శుక్రవారం రోజు మనకు మంచి జరిగింది, అవునంటారా? ఏంటా మంచిది అంటే రక్షకుడు తలవాల్చాడు. రక్షకుడు తలవాల్చకపోతే ఈ రోజు మనకు రక్షణ లేదు. ఆమె ఆయన చనిపోతూ తిరిగి మనకు జీవాన్ని ఇచ్చాడు, అవునంటారా? ఆయన చనిపోతూ మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆమె ఆయన ఎప్పుడైతే చనిపోతున్నప్పుడు మనం పుట్టాం. మరి పుట్టినరోజున ఎడుతాడు ఎవడన్నా, అవునంటారా? అంటే ఇప్పుడు గుడ్ ఫ్రైడే మంచిదేనా? మంచిది. అది అంటే యేసు ప్రభు చనిపోవుట మంచిది. అందుకే నేను వెళ్ళుట మంచిదే అన్నాడు, అవునా? నేను వెళ్ళిపోవడం మంచిది అన్నాడా? లేకపోతే నేను వెళ్ళకపోతే మీకు ఏమన్నా ఉంటది అన్నాడా? నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళకపోతే మీకు ఇబ్బంది, నేను చనిపోతేనే మీకు మంచిది. ఆయన చనిపోకుండా ఉన్నాడు అనుకో మనం ఎప్పటికీ దాసులమే పాపానికి. కానీ ఆయన చనిపోయాడు అనుకో మనకి విడుదల ఉన్నది. ఇప్పుడు ఆయన చనిపోయి మనం విడిపించాడు, అవునంటారా? అది మంచి రోజు అంటారా? అందుకే దానికి గుడ్ ఫ్రైడే అని పెట్టారు. మరి గుడ్ ఫ్రైడే అని బట్టి మంచి రోజు ఎడుతారు ఎందుకు దౌర్భాగ్యులు? మంచి రోజు ఎవడన్నా ఎడుతాడా? మరి రేపు చూడండి, మూతి నిండా లిప్స్టిక్ వేసుకున్న స్త్రీ కూడా ఎడుతుంది, అవునా? తల నిండా పూలెట్టేసుకున్న తల్లి కూడా ఎడుతుంది. ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసేవాడు కూడా ఎడుతాడు రేపు. సీసాకాయలు తాగేవాడు కూడా ఎడుతాడు రేపు. ఎందుకు ఆడవలసిన పని ఏంటి? వీళ్ళు సీసాకాయలు తాగుతున్నారు కూడా ఎడుతున్నారు. సీసాకాయలు మానేసిన అవుతాడు రేపు. ఎందుకని? ఆ రోజు ఆయన చనిపోవడం వల్ల ఆ సీసాకాయలు పోయాయి, ఆ రోజు ఆయన చనిపోవడం వల్ల నా బ్రతుకు మారిందని సంతోషంగా ఉంటాడు, అవునా? ఇప్పుడు సంతోషకరమైన రోజైనా రేపు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కల్వరిలో ఏం జరిగిందయ్యా? చనిపోతుంటే సంతోషం అంటాడు ఏంటంటే ఇలాంటి బాధకులు వచ్చాడేంటి, మా పెంట పోవడానికి ఉన్నారేమో. కానీ బైబిల్ అది చనిపోవడమే మంచి జరిగింది. యేసు ప్రభు ఉదాహరణ చెప్తాను. ఇంట్లో మేకను వదిలిస్తే సంతోషిస్తారు, ఎడుతారు మీరు? ఇంట్లో మేక కూడా కోస్తారు, నాటు కూడా లేకపోతే మేక ఏదో కోస్తారు. కోసినప్పుడు ఏం సంతోషమేనా? సంతోషమేనా? ఎందుకంటే వండుకుని తింటారు కాబట్టి. అది చస్తేనే మీ ఇంట్లో సంతోషం, అది చస్తేనే ఇల్లంతా తింటారు. అలాగే మనం రక్షణలోకి వెళ్ళాలంటే మన ప్రభు చనిపోవాలి. మరి చనిపోయిన రోజు సంతోషమేనా? అందుకే ఎందుకు మనకు మంచి శుక్రవారం అంటే ఆయన చనిపోయిన రోజు మనకు మంచిది. ఆయన చనిపోయిన రోజు మనకు బాధ కాదండి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఆయన తలవాల్చినప్పుడు నా ఆత్మను అప్పగిస్తున్నాను, నేను చనిపోతున్నాను అని చెప్పిన రోజు మనకు చాలా మంచి రోజు అండి. ఎందుకంటే ఆ రోజు సర్వ మానవాళి పాపాలన్నీ కూడా ఆయన కడగడానికి వెల చెల్లిస్తున్నాడు బహిరంగంగా. ఆ రోజు బహిరంగ సాక్ష్యం చెప్పాడు ఆయన. బహిరంగంగా సాక్ష్యం చెప్పిన రోజు అది. దానికి సాక్షులు ఎవరు? ఆకాశము, భూమి, చంద్రుడు, ఇవన్నీ సాక్ష్యాలే. ప్రకృతి అంతా సాక్ష్యమే. ఆమె హల్లెలూయా. ఈ రోజు కానీ సూర్యుని అడిగారు అనుకో, చాలా మంది అంటారు యేసుక్రీస్తు చనిపోయాడు ఎవరు నమ్ముతారే అంటారు. నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళి 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అయ్యా? ఆ రోజు గొల్గొతా కొండ మీద కల్వరిలో ఆ మధ్యాహ్నం రమారమి 3 గంటలకు ఏం జరిగిందంటే సూర్యుని ఏమంటాడు తెలుసా? ఆ రోజు కోసం నేను మాట్లాడలేను, ఆ రోజు కోసం నేను మాట్లాడలేను, ఆ రోజు నేను చూడలేకపోయాను, నేను కళ్ళు మూసుకున్నాను, అంత గొప్ప కార్యము జరిగింది అని సూర్యుడు సాక్ష్యమిస్తాడా? సాక్ష్యమిస్తాడంటారా? ప్రకృతి సాక్ష్యమిస్తాదా? భూమి సాక్ష్యమిస్తాదా? ఏమవుతుంది? భూమి పగిలిందా? అన్ని సాక్ష్యమిస్తాయి. మరి యేసుక్రీస్తు సిలువ వేయబడదా అనడానికి ఎవడు సరిపోతాడు? ఆ రోజు అలా జరిగింది అంటే ఈ రోజు ఎలాగున్నాం. యేసు ప్రభు వారు సజీవుడు. సజీవుడిని చచ్చిపోయినట్టు ఎక్కడ కూర్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఒక ఆయన చెప్పాడు, నేను బ్రతుకున్నాను, నేను బ్రతికి ఉన్నాను, ఇప్పుడు సజీవంగా మాట్లాడతాను. నా బిడ్డ వచ్చి మా డాడీ చచ్చిపోడంటే ఎలాగుంటా చెప్పండి? నేను బ్రతికే ఉన్నాను. ఇప్పుడు నా పాప ఉంది, నా పాప ఈ విధంగా అందనుకోండి, ఓహో మా డాడీ చచ్చిపోయాడు, మా డాడీ చచ్చిపోయాడు దగ్గరికి వచ్చింది అనుకో, ఆమె నేను ఏమంటాను? అమ్మా నేను చచ్చిపోలేదే బాబు, నేను బతికే ఉన్నానే అంటాడు, అవునా? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఓ మా యేసు చచ్చిపోడు అంటే ఆయన ఏమంటాడు చెప్పండి? బతుకున్నావు అని చంపేస్తున్నావు అంటే నీకు మెంటల్ దానవా మెంటలోడురా? ఏనా మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళమంటాడు. ఇప్పుడు ఈ క్రైస్తవులందరినీ ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎర్రగడ్డకి తీసుకెళ్ళాలి. హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తే తప్పని సెట్ అవరు, అవునంటారా?
ఈ రోజు మన ప్రభువు బ్రతికే ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. నేను సజీవంగా ఉన్నానని చెప్తున్నాడు. సజీవుని తీసుకెళ్ళి ఎందుకు చచ్చిపోవడం ఏడుస్తున్నారు వీళ్ళు? గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది? మంచి శుక్రవారం అది. ఆ రోజు చనిపోవడం మనకు మంచి జరిగిందండి. ఆ రోజు ఆయన క్రయదానం చెల్లిస్తున్నాడు. సర్వ మానవాళి విడుదల కొరకు ఆయన పేమెంట్ చేస్తున్నాడు. అవునంటారా? పేమెంట్ జరుగుతుందా? పేమెంట్ రోజు ఎలా ఉంటదండి? సంతోషంగా ఉంటుందా పేమెంట్ రోజు? ఏ పేమెంట్ కడుతున్నాడు? రక్తం అనే పేమెంట్ చేస్తున్నాడు. అవునా? రక్తాన్ని పెడుతున్నాడు ఆయన. ఎవరి కోసం రక్తాన్ని పెడుతున్నాడు? సర్వ మానవాళి కొరకు. ఈరోజు నీ కొరకు నా కొరకు పేమెంట్ కడుతున్నాడు. అప్పుడు వరకు మనం ఎక్కడో బంధించబడిపోయి ఉన్నాం, మరి విడిపించబడుతున్నాం. ఆయన డబ్బులు కడుతున్నాడు. ఏ డబ్బులు? అది రక్తం అనే వెల చెల్లిస్తున్నాడు. దేనికి రక్తం వెల చేస్తున్నాడు? మన పాపానికి, క్రూరత్వానికి వెల చెల్లిస్తున్నాడు. ఈ వెల చెల్లిస్తున్న సమయంలో విడిపించబడుతున్నోడికి ఎలా ఉంటుంది చెప్పండి? విడిపించబడుతున్నోడికి ఎలా ఉంటుంది? సెంట్రల్ జైలు నుంచి వస్తున్నోడికి ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటాడా? ఆ మొదటి గుడ్ ఫ్రైడే రోజు మనం సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాం. సెంట్రల్ జైల్లోకి ఏం చేస్తున్నాడు? బెయిల్ పేపర్ పెట్టుకుని వచ్చాడు. అవునా? ఓ బెయిల్ పేపర్ ఇదిగో నువ్వు బయటికి రావచ్చని. మనం ఎప్పటి నుంచి రిమాండ్ లో ఉన్నాం, చాలా కాలం నుంచి. మానవుడు రిమాండ్ లో ఉన్నాడు సెంట్రల్ జైల్లో. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఏదేని తోటలో మానవుడు మొట్టమొదటి మనుషుడు పాపం చేసినప్పుడు సర్వ మానవాళి అంతా కూడా పాపంలోకి వెళ్ళిపోయింది. అందరూ కూడా సాతాను చేత బంధించబడి ఉన్నారు. అందుకే బైబిల్ అంటే మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపడిపోయామండి. మనం జీవించుచున్నామని పేరు ఉంది కానీ చచ్చామండి. అలాంటి వాడు బ్రతుకుని చచ్చామని చెప్తున్నాం మనం. అవునా? ఏదేని తోట నుండి రోగాలు వచ్చాయి మనకి, ఓ వ్యాధులు వచ్చాయి, పాపం వచ్చింది, లోక కార్యాలు వచ్చాయి, త్రాగుడు వచ్చింది, వ్యసనాలు వచ్చాయి, లోక విధమైనటువంటి ప్రతి చెడు కార్యం మన జీవితాల్లోకి వచ్చింది. ఎప్పటి నుండి? ఆదాము దగ్గర నుండి. ఎందుకని? ఆదాము ఏం చేశాడు? హక్కులను అమ్మేశాడు. వీళ్ళు ఆస్తి అంతా తాకట్టు పెట్టాడు సాతానుడికి. సాతానుడికి తాకట్టు పెట్టేశాడు. తనకున్నటువంటి దేవుని యొక్క సమస్తం కూడా తాకట్టు పెట్టాడు. అందరం కూడా తాకట్లోకి వెళ్ళిపోయాం. అవునంటారా? అవునా? రామకృష్ణ గారికి 5 ఎకరాల పొలం ఉంది అనుకో. అయితే ఉంది, తన డాడీ గారి దగ్గర ఉంది పొలం. అది ఆయన డాడీ గారు ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఎక్కడ పెట్టాడు? తాకట్లో పెట్టాడు. ఇప్పుడు రామకృష్ణ గారు అనుకుంటారు, ఓ మా డాడీ ఉన్నప్పుడు 5 ఎకరాల భూమి ఉండదంట, మా డాడీ పెద్ద ఆశ అని చెప్పుకోవడానికి ఉంది. కానీ అనుభూతి ఉందా? అవునదండి. 10 ఎకరాల భూమి ఉండడం వాస్తవమే, లేదా 5 ఎకరాల భూమి ఉండడం వాస్తవమే. చెప్పుకోవడానికి ఉంది, కానీ అనుభూతి ఉందా? ఎవరో చేతిలో ఉందని. ఇప్పుడు ఈయన అనుభవించాలి, ఈయన సంతోషించాలి, దానికి రైతుగా ఉండాలి, దానికి ఓనర్గా ఉండాలంటే ఇప్పుడు ఆ యొక్క ఆస్తి పత్రాలు అవన్నీ విడిపించబడి ఎవరి చేతిలోకి రావాలి? రామకృష్ణ గారి చేతిలోకి రావాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆ పొలం తీసుకుని ఇది నాదే అని చెప్పి ఆ పొలం కోసం అధికారంగా ప్రకటిస్తాడు. ఇప్పుడు ఆయన దగ్గర పత్రాలు ఉన్నాయనుకో, ఎవడైనా ఏమైనా చేస్తాడా? ఎవడేం చేయలేడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళ డాడీ ఏం చేశాడంటే పత్రాలు పెట్టాడు. అవునా? పత్రాలు ఎక్కడ ఉన్నాయి? సాతానుడి దగ్గర ఉన్నాయి. వాళ్ళు లాగేసుకున్నాడు, వాళ్ళు ఆక్రమించాడు. చెప్పుకోవడానికే ఉన్నాయి కానీ లేవు చేతులు. మనం దేవుని కుమారులు అని చెప్పుకుంటున్నాం, ఈ సర్వ భూమంతా మందని చెప్పుకుంటున్నాం, కానీ అనుభవించడానికి లేదు. దాని యొక్క పత్రాలు కూడా మన దగ్గర లేవు. కానీ పత్రాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే సాతానుడి దగ్గర ఉన్నాయి. అక్కంతా వాడు తీసేసుకున్నాడు. అందుకే ఏమన్నాడు రోజు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు, నా కాళ్ళకి మొక్కు ఇదంతా లోకమంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అవునా? నాకు నమస్కారం చేస్తే ఈ పత్రాలన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. నీకు నమస్కారం చేయను అన్నాడు ప్రభు. ఈ పత్రాలని వెల చెల్లించిన తర్వాతే నేను పత్రాలు తీసుకుంటాను, కానీ నీకు మాత్రం నమస్కారం కొట్టను అన్నాడు. అవునంటారా? అయితే ఇప్పుడు ఆ భూమి ఎప్పుడు కోల్పోయాడు రామకృష్ణ గారు అంటే తన తండ్రి యొక్క నడుములో ఉన్నప్పుడే ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆమె అలాగే మనం అందరం కూడా ఈ భూమి మీదకి రాక మునుపు మనమందరం ఎవరు వెన్నులో ఉన్నామంటే ఆదాము యొక్క వెన్నులో ఉండి ఏదేని తోట మీద, ఈ ప్రపంచం మీద, ఈ యొక్క సర్వ నిజంగా ఈ యొక్క ఆకాశము, భూమి, ఈ ప్రకృతి, సృష్టి అంతటి మీద మనం హక్కు కోల్పోయాం. అందుకే మన కుక్క కూడా తిరగబడుతుంది. అవునా? మిమ్మల్ని దోమలు ఎందుకు కొడుతున్నాయి చెప్పండి నాకు? అదే మీ హక్కు ఉంది, ఇంకో దోమ ఒకటి కొట్టదు మిమ్మల్ని. అవునంటారా? మనిషి ఏం హక్కులు కోల్పోయాడు, అందుకే కుక్క మనం తరుగుతా ఉంది, జంతువులు మనం తరుగుతున్నాయి. కానీ ఏదైనా తోటలో జంతువులు కానీ, ఈ యొక్క
పక్షులు కానీ యొక్క ఏమి ఆదామునికి హాని చేసేవి కాదు. ఆదాము ఏం చెప్తే అది వినాలంతే. హక్కు కోల్పోయాడు. హక్కు కోల్పోతే ఎవడంటాడు? ఉంటాడంటారా? వినరండి. అయితే తిరిగి మనకు హక్కులు వస్తే అప్పుడు మనం ఏం చెప్తే చెల్లుతుంది. అయితే మనం ఏమైపోయాం? ఆదాముని బట్టి అన్ని కోల్పోయాము. ఆదాము వేడిలో ఉండి అన్ని కోల్పోయాము. అయితే మనకి ఆదాము ద్వారా కోల్పోయినవన్నీ మనం తిరిగి రావాలంటే దానికి వెల చెల్లించడానికి ఒక వ్యక్తి రావాలి. అవునంటారా? మనం తిరిగి మన ఆరోగ్యం తేవాలంటే మన వల్ల కాదు. అవునంటారా? మన ఆరోగ్యం మనం సంపాదించుకోగలమా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ వైద్యం చేస్తే మరొక రోజు ఇంకో వైద్యం చేయించుకోవాలి. షుగర్, థైరాయిడ్, బీపీ, లివర్ కంప్లైంట్లు, కిడ్నీ సమస్య, క్యాన్సర్లు, గుండెపోట్లు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. మన ఆరోగ్యం ఉందా? ఇప్పుడు మనం కోల్పోయిన ఆరోగ్యం అంతా తెచ్చేవాడు అక్కడ ఉండాలి. అవునా? మన రక్షణ కోల్పోయాం. ఒకప్పుడు నిత్యము జీవించేవాడు మనిషి ఒక 40-50 సంవత్సరాలకే పాడి కట్టేస్తున్నారు, తీసుకెళ్ళిపోయి సమాధిలో పాడేస్తున్నారు. అవునంటారా? ఇప్పుడు ఏం కావాలి? మళ్ళీ రక్షణ మనకు కావాలి. ఏదైనా తోటలో దేవుని పోలికలు ఉండేవాడు మనిషి. ఇప్పుడు అది రావాలా, పోలిక రావాలంటే తెచ్చేవాడు అక్కడ ఉండాలి. అవునా? అవునంటారా? దానికి అంతా వెల చెల్లించాలా? 4000 సంవత్సరాలుగా ప్రతి మానవుడు బాధపడుతున్నాడండి. అబ్రహాం బాధపడ్డాడు, ఇస్సాకు బాధపడ్డాడు, యాకోబు బాధపడ్డాడు, దావీదు బాధపడ్డాడు, సకల పరిశుద్ధులందరూ బాధపడుతూ వచ్చారు. అయితే గమనించండి నా ప్రియ సోదరులారా, ఇప్పుడు వెల చెల్లించేవాడు కావాలి. అందుకే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన దాసుల రూపంలో పుట్టాడు. ఆయన దాసుల రూపంలో పుట్టాడు. ఇప్పుడు నిజం గమనించండి, దేవుడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఎవడు నమ్ముతాడండి? ఎక్కడున్నాడో గాలి అంత. ఇప్పుడు దేవుడు నువ్వు చూడాలంటే దేవుడు మనుషుల్లా మారితేనే చూడగలరు. అంటారా? దేవుడు మనుషుల్లాగా మారితేనే దేవుని చూడగలరు. దేవుని చూస్తావు నువ్వు చూడలేవు. అందుకే ఈ భూమి మీద మనం అందరం చూడగలగాలంటే దేవుడు శరీరధారిగా రావాలి. దేవుడే శరీరధారిగా రావాలి. ఆ కారణాన్ని బట్టే ప్రభువైన యేసుక్రీస్తు దేవాది దేవుడు మనుషుల పోలికలో పుట్టాడు. దాసుల పోలికలో పుట్టి ఏం చేశాడు? ఆయన మానవ శరీరం తీసుకొచ్చి నీతో నాతో సహవాసం చేశాడు. దానినే కుమారుడు అని చెప్పాడు. ఆమె ఆయన దేవుడు ఎలాగయ్యాడు? నీ వలే నా వలే మారాడు. మారాడంటారా? ఆమె పరిశుద్ధుడిగా మారాడు. లేకపోతే ఎలాంటి పాపము లేని వాడిగా జన్మించాడు. ఎందుకు జన్మించాడు? ఎందుకు జన్మించవలసి వచ్చింది యేసు ప్రభు వారు భూమి మీద? యేసు ప్రభు వారు భూమి మీద ఎందుకు జన్మించవలసి వచ్చిందంటే నీకు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నువ్వేదైతే పరలోకంలో బలి పోగొట్టుకుని తిరిగి ఇవ్వడానికి, నువ్వేదైతే కోల్పోయావో శరీరాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి. అందుకోసమే యేసు ప్రభు వచ్చాడు. మరొక భాషలో చెప్పాలంటే ముసలింటికి వస్తున్నాయి. అవునా? ముసలింటికి వస్తున్నాయా? కానీ గమనించండి, దేవుడు ఆదిలో మానవుడు చేసినప్పుడు ముసలింటికి లేవు. ఆదిలో మానవుడు చేసినప్పుడు మనుషుడికి ముసలింటికి లేవు. అప్పుడు మోకాళ్ళ యొక్క నొప్పులు లేవు. అవునంటారా? మోకాళ్ళ నొప్పులు లేవు, ముసలింటికి లేవు. ఎప్పుడు ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. కానీ రోజు గడిచే కొద్ది ఏదో కంప్లైంట్ వస్తుంది. బ్లడ్ తీసాడంటే పాపం, ఆ కంప్లైంట్ ఉంది, ఈ కంప్లైంట్ ఉంది, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, అది పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది అని చెప్పి మనల్ని బాధిస్తూనే ఉన్నారు వీళ్ళంతా కూడా. అవునంటారా? కానీ ఏదైనా తోటలో ఆదాము యొక్క రూపంలో, ఎందుకంటే ఆదాముని మొదటిసారి ఆయన అధ్యాయంలో ఒక వ్యక్తిగా చేశాడు, రెండో అధ్యాయంలో మట్టి మనిషిగా తయారు చేశాడు. అయితే ఆదాముకి ఎలాంటి సమస్య లేదు. కానీ ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో రోగాలు బయలుదేరడం మొదలు పెట్టాయి. ఇప్పుడు ఆదాము మన పితరుడు మనకి ఏమి ఇచ్చాడంటే రోగాలు ఇచ్చాడు. డాక్టర్ ఏమి అడుగుతాడు చెప్పండి? ఇది మీ డాడీకి ఉందా, మీ పితరులకు ఉందా అడుగుతాడా? ఇప్పుడు షుగర్ పేషెంట్లు అయిపోయి ఇంకో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఏం అడుగుతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాడీకి కానీ మదర్ కానీ ఉందని అడుగుతాడు. అవునా? ఓ క్యాన్సర్ అయినా, గుండెపోటు అని ఏ రోగమైనా నీ ముందున్న వాళ్ళకి ఉందని అడుగుతాడు. అవునా? మరి ఉందా లేదా? మన గుండెపోటు మా వంశంలో ఎవరికే లేదండి, మా ఇంటి పేరులకు లేదండి. మరి ఆదాముకి ఉంది కదా, మరి ఆదాముకి లేదండి. ఆదాముకి క్యాన్సర్ లేదా? ఆదాముకి లేదా పట్టదలా? మరి ఇబ్బంది పడిపోతావా? దేవుడి స్తోత్రం కనుక. ఆదాముకి పొట్టలేదా? గూరు పట్టు వచ్చేలేదా? వచ్చేసింది. ఇంత ముందు ఆదాముకి పొట్టలేదు, కానీ పెద్ద పొట్ట వచ్చేసింది ఆదాము. అవునా? మా వంశం లేదండి, ఏమి లేదండి. ఏం కాదమ్మా, నువ్వు మొట్టమొదటికి వెళ్తే ఆదాములు అన్నీ వచ్చాయి.
నీకు షుగర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆదాముకు ఉంది షుగర్, నీకు వచ్చింది షుగర్. ఆదాముకు షుగర్ లేదంటే నువ్వెవడు? అక్కడ ఉంది కాబట్టి నీకు వచ్చింది. అవునా? ఆదాముకి థైరాయిడ్ ఉంది కాబట్టి నీకు థైరాయిడ్ వచ్చింది. ఆదాముకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ఆదాముకి క్యాన్సర్ వచ్చింది కాబట్టి నీకు క్యాన్సర్ వచ్చింది. అంటే మొదటి మానవుడికి అన్ని రోగాలు వచ్చాయి కాబట్టి నీకు వచ్చాయి. అందుకే డాక్టర్ ఏం అడుగుతాడు, మీ పిత్తలకి ఎవరైనా ఉందా, టీబీ ఉందా, ముందున్నోడికి ఉందా అంటే ఉంది, అందుకే వచ్చాయి. రోగాలన్నీ ఒకళ్ళలోంచి ఒకళ్ళకి వచ్చాయి. పాపాలన్నీ ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చాయి. అవునంటారా? ఒకరిలోంచి ఒకరిలోకి వచ్చాయి ఈ రోజు మనందరికి. అవునంటారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే పడిపోయిన మానవుడు ఈ రోజు మనకి ఏమి ఇచ్చాడు అంటే రోగాలు ఇచ్చాడు. పడిపోయిన మానవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే తెగుళ్ళు ఇచ్చాడు. పడిపోయిన మానవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే మరణం ఇచ్చాడు, భయాన్ని ఇచ్చాడు. భయం ఎక్కడ ఉంది చెప్పండి? భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చింది. అందుకే ఆదాము ఏమైపోయాడు? దాక్కున్నాడు. చచ్చికి రాకుండా దాక్కోవడం కొన్ని ఆడుకుంది ఆదాముకు ఉంది. చచ్చి రాకుండా ఏం చేస్తున్నాడు? చెట్టు చెట్టు దాక్కుంటున్నాడు. అందుకే అక్కడికి వెళ్తున్నాడు. ఈరోజు నువ్వు సన్నిధికి రాకుండా పారిపోతున్నావు అంటే ఆదాముకు ఉంది అది, అందుకే నీకు వచ్చింది. అవునంటారా? వచ్చింది, అందరికి వచ్చేసింది. సర్వ మానవాళికి రోగాలు అందాయి, మరణం అందింది. ఈ జన్మ వల్ల అన్ని అందే. మనకి రేషన్ వస్తుందో లేదు తెలియదు కానీ కలిసి రోగం గ్యారెంటీ వస్తుంది. అవునా? వస్తుందా? రేషన్ వస్తుందో పక్కన పెడితే ఖచ్చితంగా మనిషి అన్నాడు రోగం వస్తుంది. రోగం లేని మనిషిని చూపించండి. నువ్వు ఎన్ని ఆకులు తిన్నా ఈరోజు ఆరోగ్యం కాపాడుకోవడానికి జంతువులు తిని ఆకులు కూడా తింటున్నారు ఇవాళ. అవునా? కూరగాయలు ఏమన్నా ఈ యొక్క జంతువులు వండుకుని తింటాయా? డైరెక్ట్ గా పచ్చి కూరగాయలు తినేస్తారు. అవునా? మనిషి పచ్చి కూరగాయలు తినేస్తున్నాడు, అయినా రోగం అవుతున్నాడా? అవునా? పచ్చి కూరగాయలు తినేస్తాడు. లేకపోతే ఆ చెట్టు ఈ చెట్టు ఇప్పుడు వండుకోవడం మానేశారు. ఆ నూనె ఈ నూనె అంటున్నారు. ఎన్ని నూనెలు వాడినా, ఎన్ని ఎర్బళ్ళు వాడినా, ఎంత వాకింగ్ చేసినా నువ్వు ఖచ్చితంగా నువ్వు సావాల్సిందే. ఎన్ని కాలీఫ్లవర్లు వాడినా, ఎన్ని సన్ఫ్లవర్లు వాడినా, ఎన్ని వేరుశనగ వాడినా, 2 లక్షల వాటర్ బాటిల్ తాగినా నువ్వు పచ్చంగా సావాల్సిందే పైన. అవునంటారా? ఇది ఎవడన్నా ఆపుతాడా? ప్రతి ఒక్కడికే మరణం వచ్చిందండి. నువ్వు తాత్కాలికంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆపుతావు, 3వ సంవత్సరం ఖచ్చితంగా చచ్చిపోతావు. అవునంటారా? కాదంటారా? అందరూ అలాగే అయిపోతున్నారుగా. ఆమె గుండెపోటు నీకు వస్తుంది అనుకున్నావా? డబ్బులు లేక రోజు హాస్పిటల్కి వెళ్ళలేదు, గుండెపోటు వచ్చిందని. మరి డబ్బు ఉన్నోడు వస్తుంది గుండెపోటు లేదా? అవునా? అయ్యో క్యాన్సర్ చూపించుకోవడం డబ్బులు లేవు, అందుకే క్యాన్సర్తో చచ్చిపోయాడు. మరి డబ్బు ఉన్నోడు కూడా చచ్చిపోతున్నాడు క్యాన్సర్తోనే. అంటే మన పితరుల నుంచి వచ్చిన శ్వాసం ఏంటంటే రోగాలు, తెగుళ్ళు, మరణము. ఆదాము ద్వారా మనం పొందుకున్న శ్వాసం ఏంటంటే తెగుళ్ళు, ఈ రోగాలు, ఈ బాధలు, వ్యాధులు అన్ని వచ్చాయి మనకి. వచ్చాయండి అన్ని కూడా. అందుకే ఎప్పుడు పోగొట్టుకున్నవి అన్ని సెంట్రల్ జైల్లో పెట్టబడ్డా. ఇప్పుడు ఆదాము మన అందరినీ సెంట్రల్ జైల్లో పెట్టాడు. యాక్చువల్గా మన లోకం కాదండి. అవునా కదా? ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నవాళ్ళు లోకం వేరు, ఇక్కడ మామూలుగా మన లోకం వేరు. సెంట్రల్ జైల్లో ఉన్న లోకం వేరు. ఇంకా 4 గోడల మధ్యలో ఉంటాడు. బయటకి ఎక్కుదామంటే ఈ పనికల్ కొట్టేస్తాడు, కరెంట్ షాక్ కొట్టేస్తాడు. అవునా? అతను టైం అయ్యేంత వరకు బయటికి రావడానికి ఉండదు. ఇప్పుడు మనము మన లోకాన్ని విడిచిపెట్టి ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నాం. ఉన్నామంటారా? సెంట్రల్ జైల్లో ఉన్నామా? ఇదంతా సెంట్రల్ జైలే. మనం ఏమనుకున్నాం? స్వతంత్రం అనుకున్నాం కాదు, సెంట్రల్ జైల్లో ఉన్నాం. మన ప్రపంచ విధి కాదు, ఏదేని తోటది. అక్కడ జంతువులు మాట వింటాయి, పక్షులు మాట వింటాయి, సముద్రాలు మాట వింటాయి, చెట్లు మాట వింటాయి. ప్రతిదీ లోబడవలసిందే. కానీ మనం ఏమయ్యాం? సెంట్రల్ జైల్లో కూర్చున్నాం. అందుకే ఈ బాధ, అందుకే వ్యాధులు, అందుకే ఈ యొక్క ప్రతి సమస్యలు సెంట్రల్ జైల్లో ఉన్నాం. ఈ ప్రపంచం అంతా కూడా సెంట్రల్ జైలే. మనం వచ్చేసాం, సెంట్రల్ జైల్లో బంధించబడిపోయాం. ఎవరు తీసుకొచ్చి ఇందులో పాడేశారు మనల్ని? మన ఆదాము తీసుకొచ్చి పాడేశాడు. అందుకే పెద్ద గోడ కట్టేశారు. మన చుట్టూ ఏముంది? గోడ కట్టేశారు. టైం అయ్యే వరకు అప్పుడు ఎక్కడానికి వీల్లేదు. అందుకే శ్రమ పడుతున్నాం, కష్టపడుతున్నాం. అందుకే ఏం చేస్తాడు? సెంట్రల్ జైల్లోకి వెళ్ళాడు, ఎగిరి 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 ఏం చేస్తాడంటే కూరగాయలు పడేస్తాడు ఒకడు, పెట్రోల్ కొట్టుతాడు ఒకడు, లేదా ఆ షాపుల్లో పని చేస్తారు. అక్కడ ఇంకేం చేయలేదు. కొంతమంది యావజ్జీవ కారాగార శిక్ష. ఇప్పుడు మన అందరికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష అయిపోయింది. అవునా? హల్లెలూయా. ఎందుకని? మనం తప్పు చేసామా? కానీ ఆదాము తీసుకెళ్ళి పాడేశాడు మనల్ని. మనం ఏమైనా పొరపాటు చేసామా? ఆదాము తీసుకెళ్ళి ఆ సెంట్రల్ జైల్లో పాడేశాడు.
అవునంటారా? అందుకే సెంట్రల్ జైల్లో చూడండి కూరగాయలు పండిస్తున్నారు. సెంట్రల్ జైల్లో అన్ని వస్తువులు ఉన్నాయండి అక్కడ. అవునంటారా? పండించిన తర్వాత కూడా జీతాలు ఇస్తారు, జీతాలతో కూడా వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు మనం ఉద్యోగాలు చేస్తున్నాం, డబ్బు అని వస్తుంది అనుకుంటున్నాం, కానీ మనం సెంట్రల్ జైల్లో ఉన్నామయ్యా, నాకు 3 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది అన్నాడు. సెంట్రల్ జైలు నుంచి వెళ్ళిపోయిన తర్వాత 3 ఎకరాలు అక్కడే ఉంటాయి కానీ అందులో ఉండవు. అందుకే చూడండి చాలా మంది సంపాదించి అవి కట్టుకుని బిల్డింగ్ కట్టుకుని సైలెంట్గా వెళ్ళిపోతారు, ఎవరికే చెప్పరు. అవునా? ఏం పట్టుకెళ్తారు అక్కడి నుంచి, భూమి నుంచి. ఈ స్టోరీ అందరికీ తెలుసు కానీ అలాగే బతుకుతాం మనం. అవునా? భూమి మీద ఎవరు పట్టుకెళ్తారు అంటాడు, ఆడే అంటాడు, కానీ ఆడు వాటి కోసం ప్రోగ్లాడతాడు. అవునా? మానవ జాతి అలాగే ఉంది. ఎవడు చూచాడురా మొన్నే పెద్ద ఆయన ఎన్ని కోట్లు ఉంది, ఏమైనా పట్టుకెళ్ళాడా? ఏం పట్టుకెళ్ళాడు? చేతికి రింగ్ పట్టుకెళ్ళాడా? అది కూడా పట్టుకెళ్ళలేదు. అవునా? అన్నీ చెప్తాం మనం, అలా వాటి కోసమే ప్రయాసపడతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనడు చాలా బాధలు ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. అంటే ఇప్పుడు ఏమైంది, సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లెక్కలేదు. ఇప్పుడు మనం దేవుడి సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత ఏం కనబడదు. గమనించండి, నేను చాలా గొప్పవాడిని, చాలా ధనికుని అనుకున్నారేమో. ప్రతి సీఎం దగ్గర నుంచి పిఎం వరకు ప్రతి మనుషుడు, ధనం ఉన్నవాడు అందరూ కూడా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇది మానవ లోకం కాదు అసలు. యాక్చువల్గా ఇది పాపం ద్వారా మనం భరిస్తున్నాం, పాపం ద్వారా ఉన్నాయి. ఇది ఎప్పటికీ కూడా దేవుడు ఏదైనా తోటగా మారలేదు. అనేక మంది దేవుడు ఏదైనా తోటలో మారుద్దాం అనుకున్నారు, కానీ అవదు, ఉండదండి. దేవుడు ఏదైనా తోటలో ఎలా ఉంటుంది, ఉండలేదు. ఇది కానీ మనం బంధించబడిపోయి ఉన్నాం, మన అందరం బందీమే. ఆమె మనకు రక్షక బోర్డులు ఉన్నారు తెలుసా? సెంట్రల్ జైలు ఎవరంటారు? సూపరింటెండెంట్ ఉంటాడు, కానిస్టేబుల్ ఉంటారు, చాలా మంది ఉంటారు. అవునంటారు కాదంటారా? ఇప్పుడు నీకు తెలియకుండా చాలా దెయ్యాలు ఉన్నాయి, చాలా దెయ్యాలు ఉన్నాయి. నీకు రోజు నిద్రట్టుకోకుండా చేసి ఏంటి ఆ దెయ్యాలే. అవునా? నీకు అస్తమాలు రోగాలు తెచ్చేటంటే బొట్లేవి, సాతాను బొట్లేవి. అవునా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ బాధపడుతున్నాయి, కానీ నువ్వు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఈ లోకం అంతా సెంట్రల్ జైలే. ఇప్పుడు విడిపించేవాడు కావాలి, విడిపించేవాడు కావాలి. సెంట్రల్ జైల్లోంచి విడిపించేవాడు లాయర్ కావాలి. అవునా? విడిపించేవాడు కావాలి, లాయర్ బెయిలెట్ రావాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రభువైన యేసుక్రీస్తు ఒక లాయర్ అని. ఎందుకు లాయర్ అని రాయించుకున్నాడు? ఆయన విడిపించే వకీలు కాబట్టి, అందుకే లాయర్ అని రాయించుకున్నాడు ఆయన. అవునా? నీకు నాకు బెయిల్ రప్పించాలి. ఇప్పుడు నీ పక్షంగా నా పక్షంగా వాదించాలి. లాయర్ గాను వెళ్ళి వాదించేస్తాడండి. నేను వాదించేస్తానని చెప్తే నీకు నువ్వు చెప్పిన దానికి బెయిల్ ఇచ్చేస్తాడా? ఎవడ పడితే వాడు వెళ్ళి రావడం ఉండదు. నేను వెళ్ళి కోర్టులో పిటిషన్ వేసేసి మా ఓడికి బెయిల్ ఇమ్మంటే ఇచ్చేస్తారా? ఎక్కడిస్తారు? లాయర్ వెళ్తే ఇస్తారు. అవునంటారా? లాయర్ వెళ్ళాలి. అందుకే ప్రతి ఒక్కడు టోపీలు పెట్టుకుని వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళ ఉండవు. అవునంటారా? చాలా మంది వచ్చారు లాయర్లు అనుకున్నారు, కానీ కుదరదండి. ఈ రోజు ప్రపంచ యొక్క మనిషిని నడిపించడానికి ఒకే ఒక లాయర్ ఉన్నాడండి. ఆమేన్. ఒకే ఒక లాయర్ ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన లాయరు. లాయర్ ఏం చేయాలి? అక్కడ పత్రాలు పెట్టాలి, పత్రాలు పెట్టాలి, మన పక్షంగా వాదించాలి. లాయర్ అన్నవాడు. ఆమేన్. ఇప్పుడు భౌతికంగా లాయర్ దోసుకుని తినేస్తారు, కానీ దోసుకుని తినే లాయర్ కాదు మన లాయర్. అవునా? మన ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడైన లాయర్. అనేక మంది రకరకాలు ఉన్నారు భౌతికంగా. ఆమేన్. కానీ నిజమైన లాయర్ ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వకీలై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? బంధించబడి ఉన్నాం. మనకు బెయిల్ ఇప్పించడానికి రావాలి. లోపల ఆ యొక్క సరైన అన్నం ఉండదు, ఇంటికాడ ఉన్నట్టుగా ఉండదు. ఇంటికాడ ఉన్నట్టుగా పరుపు ఉంటుందా? ఉండదు. ఇంటికాడ ఉన్నట్టు ఏసీ ఉంటుందా? ఉండదు. ఇలా లోపల సమృద్ధిగా దోమలు ఉంటాయి. అవునా? నువ్వు సరిగా పడుకోవడానికి పరిస్థితులు ఉన్నా కంపు కొడతా ఉంటది. అందుకే ఈ భూమి అంతా కంపు కొట్టే లోకం ఇది. ఇప్పుడు నిన్ను బయటికి తీసుకురావాలి. బయటకు వచ్చే రోజు లాయర్ గారు వస్తున్నారంట, నిన్ను బయటికి తీసుకెళ్తాడని తెలిసినప్పుడు ఏం చేస్తాడు? మామూలు సంతోషం ఉండదు. అవునంటారా కాదంటారా? బెయిల్ ఇప్పించి కూడా వస్తే సంతోషంగా ఉంటుందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వకీలు ఆయన ఏ విధంగా వస్తున్నాడు? ఇప్పుడు మన పక్షంగా వాదించడానికి లాయర్గా వస్తున్నాడు ఆయన.
లాయర్కి వస్తున్నాడు మన పాపాలని, మనం చేసిన తప్పులను, మనం చేసినటువంటి తప్పులు, వ్యభిచారాలు, త్రాగుడు, ఆ యొక్క జోదాలు, ఇవన్నీ కూడా వాటన్నిటిని మాఫీ చేయడానికి ఆయన లాయర్ అవుతారు వ్యక్తి. నిన్ను నన్ను విడిపించడానికి సెంట్రల్ జైలు నుంచి ఆయన వచ్చాడు. ఆమె ఆ రోజు విడిపించబడేవాడికి ఎంత సంతోషం ఉంటుందండి? ఉంటదంటారా? ఏడుతాడా? సంతోషం ఉంటది. నా భార్యను చూసుకోవచ్చు, నా పిల్లల్ని చూసుకోవచ్చు, లేకపోతే నా భర్తను చూసుకోవచ్చు అని సంతోషం ఉంటుందా? ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే రోజు మనకు సంతోషం వచ్చిందండి, అందుకే గుడ్ ఫ్రైడే మనకు మంచిది ఇచ్చిందండి. మంచి రోజు అండి అది మనకి. యేసు ప్రభు చనిపోయిన రోజు మనకు మంచి రోజు. ఈరోజు చాలా మంది తెలుగు మీరిపోయారు. చాలా మంది తెలుగు మీరిపోయి ప్రభు చచ్చిపోయిన రోజు నువ్వు ఎంత బాధ ఉంటుందో తెలుసు అంటారు. ఆ రోజు చావకపోతే నువ్వు బ్రతకవా తల్లి? నువ్వు బ్రతకవయ్యా. ఆయన చనిపోవాలి ఆ రోజు. ఆయన ఒకేసారి చచ్చిపోడు, కానీ నువ్వు 1700 సంవత్సరాల నుంచి 1700 సార్లు ఆయన చంపాను. చంపాడు నీ ఇష్టమే, లేపాడు నీ ఇష్టమే. నువ్వు ఒక యూదుడువు, నువ్వు ఒక అన్య రోమిడిగా ఉంటావు. నువ్వు అందుకే లేపెత్తున్నారు. అవునా? కానీ యేసు ప్రభు ఒకేసారి సిలువ పెట్టాడు, ఒకేసారి లేచాడు, అంతే. దట్స్ ఆల్. అది ఆచారం కాదు, దట్ ఈస్ ద లైఫ్. జీవం అది. ఓ గొప్ప జీవాన్ని ఆచారంగా మార్చేసి అందులో ఉన్న గొప్ప కార్యాన్ని ప్రజలు చూడకుండా ఈ రోజు ఈ యొక్క దెయ్యం పట్టిన బోధకులు మార్చేశారండి. అసలైనటువంటి మర్మాన్ని చూడనివ్వకుండా గుడ్ ఫ్రైడేలో ఉన్న మర్మాన్ని, ఆ నిజమైన ఈస్టర్లో ఉన్న మర్మాన్ని ప్రజలు చూడకుండా, దేవుడి పిల్లలు చూడకుండా అది ఒక ఆచారంగా మార్చేసి ప్రజలను మోసగిస్తున్నారు ఈ తప్పుడు బోధకులు, దెయ్యం పట్టిన బోధకులు. ఆ రోజు ఏం జరిగింది? మంచి జరిగిందండి ఆ రోజు. ఆమె దేవుడికి స్తోత్రం కలుగునుగా. వెల చెల్లిస్తున్నాడు. నీకు నాకు వెల చెల్లించాలి. నిన్ను నన్ను పాపంలోంచి విడిపించబడాలంటే వెల చెల్లించాలి. ఎవడు వెల చెల్లిస్తాడు? నీ రక్తం చెడిపోయింది, నా రక్తం చెడిపోయింది. అందుకే ఒక పాస్టర్ ఒక వ్యక్తిని రక్షించలేడు. ఒక పాస్టర్ రక్షించలేడు. పాస్టర్ ఏం చేస్తాడు? రక్షించేవాడు రక్షించే వ్యక్తి కోసం చెప్తాడు తప్ప పాస్టర్ రక్షించలేడు. నేనేమన్నా మమ్మల్ని రక్షించగలనా? నాకే రక్షకుడు కావాలి, మీకు రక్షకుడు కావాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు. ఏ పాస్టర్ అయినా నేను రక్షిస్తాను అనుకున్న అబద్ధికుడు. నేనే రక్షకుడు ఏ పాస్టర్ అని చెప్పాడు కదా అబద్ధికుడు. నేనే స్వస్థపరచువాడు అని చెప్పిన ఏ బోధకుడైనా అబద్ధికుడే. నేనే విడిపించేవాడిని అని చెప్పిన ఆ యొక్క పాస్టర్ అబద్ధికుడే. స్వస్థపరిచేవాడు ప్రభువైన యేసుక్రీస్తు, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు, విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు, మన బాగు చేయవాడు ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన. ఏ వ్యక్తి కాదు, ఏ మనుషుడు కాదు, ఏ నరమానుడు కాదు. ప్రభువే రావాలి. ప్రభు వచ్చాడు, ఆయన వెల చెల్లించాడు. ఎన్నిసార్లు జరుగుతుంది కార్యం? ఇది ఏమన్నా రిహార్సల్ చేస్తున్నారు? ఇది సినిమా స్టోరీయా? 100 రోజులు ఆడించడానికి వాళ్ళు ఒకేసారి జరిగింది. అది గుడ్ ఫ్రైడే జరిగింది ఒకప్పుడు. ఆ గుడ్ ఫ్రైడే రోజే జరిగింది కాబట్టి రోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. విమోచన క్రయధనం చెల్లించబడింది కాబట్టి బోధించగలుగుతున్నాం. అందుకే పౌలు అంటే అబద్ధం ఆడట్లేదు, విమోచన క్రయధనం జరిగిందని చెప్పాడు ఆయన. ఈరోజు విమోచన క్రయధనం జరిగింది, మనకు వెల చెల్లించబడింది. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆస్తి అంతా తిరిగి వెనక్కి రావడానికి, మనం పోగొట్టుకున్నటువంటి సమస్త స్వాస్థ్యం తిరిగి రావడానికి, ఆదాము ద్వారా కోల్పోయిన ఆరోగ్యం తిరిగి సంపాదించడానికి, ఆదాము ద్వారా కోల్పోయినటువంటి రక్షణ సంపాదించడానికి, ఆదాము ద్వారా కోల్పోయినటువంటి సమస్త ఈవులను మనం తిరిగి పొందుకోవడానికి రెండవ ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు మొదటి గుడ్ ఫ్రైడే రోజున ఆయన వెల చెల్లించాడు. ఆయన పేమెంట్ చేశాడు. గుడ్ ఫ్రైడే పేమెంట్ డే అండి. అది వెల చెల్లించబడిన దినం అండి. అది గుడ్ ఫ్రైడే ఏంటి? వెల చెల్లించబడిన దినం. అది ఎవరికి వెల చెల్లించాడు? నా కొరకని చెప్పగలరా? నా కొరకు వెల చెల్లించడం చెప్పగలరా? ఆమె. మరి నీ కోసం వెల చెల్లించబడితే నువ్వు బయటకు వచ్చావు కదా. ఒకవేళ నిన్ను వ్యభిచారం బంధించబడింది అనుకో, ఇదిగో డబ్బులు కట్టేస్తున్నాను నీకు, నా కుమారుని తీసుకొచ్చే బయటికి అని ప్రభు డబ్బులు కట్టేసాడు అనుకో, రక్తం పెట్టేసాడు అనుకో, నువ్వు అందులో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నీకు వెల పని చేసింది, నువ్వు విడిపించబడ్డావు. నాకు వెల చెల్లించాడని చెప్పి నీకు ఇష్టానుసారంగా చదువుతుంటే నువ్వు విడిపించబడ్డావా? అందుకే గుడ్ ఫ్రైడే రోజు అందరికీ వెల చెల్లించబడలేదు. నిజంగా వెల చెల్లించబడితే ఆ బంధకాల్లో ఉండవు. ఉంటావా? అవునా? అవునా? ఇప్పుడు బండి వాయిదా కారు వాయిదా కట్టేస్తే షోరూమ్ బండి ఆపుతాడండి, పట్టుకొచ్చేస్తారుగా. అవునా? ఇప్పుడు నిజంగా యేసు ప్రభు వారు నీకు బిల్లు కడితే మళ్ళీ నేను దెయ్యం చేతులు ఎందుకు ఉండొస్తాడు? బయటికి తీసుకొస్తాడా? మరి ఇంకా నువ్వు దెయ్యం చేతిలో ఉన్నావంటే నీకు బిల్లు కట్టలేదు.
ఇంకా ఆ పట్టుకుపోయిన బండి ఇంకా షోరూమ్ లో ఉందంటే దాని వాయిదాలు ఇంకా కట్టలేదని అర్థం. అవునా? కానీ ఆ బండి ఆ షోరూమ్ లో ఇంటిగా ఉందనుకో, నువ్వు వాయిదాలు కట్టేసావని అర్థం. ఇప్పుడు చెప్పండి, నీ కోసం ఎలా చెల్లించబడిందా చెల్లించబడలేదా? చెల్లించబడితే నువ్వు ఖచ్చితంగా సాతాని బంధకాల నుంచి బయట ఉంటావు, నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు. చెల్లించని పక్షంలో నువ్వు అక్కడే ఉంటావు. మరి ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా శత్రువు చేత బంధకాలు ఎందుకు ఉన్నారు? వారికి ఇంకా వెల జరగలేదు. వారు వెల చెల్లించినా మాకు అక్కర్లేదు అనుకుంటున్నారు. ఆయన రక్షకుడు వెల చెల్లిస్తాడు, నాకు అక్కర్లేదు, ఇదే బాగుంది అనుకుంటున్నారు, ఇదే పాపపు జీవితం బాగుంది అనుకుంటున్నారు. వెల మీద దృష్టి ఉంది ఏంటి? వెల మీద దృష్టి లేదు వాళ్ళకి. కానీ విడిపించబడి ఏం చేస్తాడు? అయ్యో నన్ను విడిపిస్తే బాగుందని ఎడుతాడు. ఆ రోజు విడిపించబడిన తర్వాత సంతోషంగా వెళ్ళిపోతాడు. అవునా? అసలు విడిపించబడకూడదు అనుకున్న వాడు విడిపించేవాడు వచ్చినా కానీ వెళ్ళడం. అవును, వెళ్తాడా? వెళ్ళండి. అందుకే దేవుడు మనల్ని బలవంతంగా త్రాగుడు మానవాడండి. నువ్వు త్రాగుడు మానేసి నువ్వే బయటికి రావాలి. నువ్వు బలవంతంగా లాక్కొస్తారనుకున్నారా? ఎప్పటికీ రాడు. ఆమె ఇంకో కోణం ఉంటుంది, నేను జాయిగా మంచి ఎక్కించేస్తాడు. ఆయనకి ఇంకో కోణం ఉంటుంది. నువ్వు ఆయనకి కావాలనుకో, నిజంగా నువ్వు ఆయనకి కావాలనుకో, నిజంగా నువ్వు ఆయన మనిషి అనుకో, నీ త్రాగుడు మానిపించాలంటే పేగుల నుంచి ఉంచుతాడు అంతే. డాక్టర్ అంటాడు నువ్వు తాగితే చచ్చిపోతారా బాబు అంటాడు. ఇప్పుడు బతుకు మీద తీపి కాబట్టి ఇంక నేను తాగనంటాడు. అవునా? కాసేపు. దేవుడు కుమారుడు అయితే ఇంక దాంతో కూడా వస్తున్నాడు. ఆ కాసేపు ఉంటాడు ఎవడో దేవుడు కుమారుడు కానోడు. అవునా? మళ్ళీ తాగాడు అనుకో, ఇంక డైరెక్ట్ గా శాంతి లేచిపోతాయి. ఇంకేం ఉండదు. ఇక నీ ఫోటో గోడకే ఉంటది. ఇక్కడ ఇక నీ భార్య నీ మొహం చూడదు. చూస్తుందా? మొదటి రోజులు చూస్తుంది, 4 రోజుల తర్వాత చూస్తుందా? అంతే, ఇంకేముండదు, వ్యాపారం అయిపోయినట్టే. ఆ కారణాన్ని బట్టి ఏం చేయాలంటే బుద్ధి తెచ్చుకుని మనం అందులోంచి బయటికి రావాలి. నీకు పాతాళంలో వైన్ షాపులు ఏమి ఉండవు, మందు ధరలు తగ్గిస్తాలు ఏమి ఉండవు. అక్కడ నీకు మందు ఏమి ఉండదు. ఉంటది అనుకున్నావా? మందు తాగాలంటది కానీ తాగకుండా ఉండలేవు. తాగకుండా ఉండలేవు, కానీ నీకు మందు దొరకదు. పాతాళం ఎలా ఉంటుందంట? నీకు మందు తాగాలనిపిస్తుంది, నారికి లాగేస్తుంటది ఓహోని. ఎందుకంటే నీ పొద్దున్న టిఫిన్ దేనితోనే? మందుతోనే నీకు టిఫిన్. పడుకుండేటప్పుడు కూడా మందుతోనే నీ ముగింపు. అల్లారలా కొడేస్తుంటది ప్రతిరోజు సీసాకాయ. అవునా? మందుతో ప్రారంభిస్తావు, మందుతో ముగించేస్తావు. కానీ పాతాళంలో మందు దొరకదండి. పోయి అక్కడ ఏమి ప్రభువు సాతానికి వైన్ షాప్ డీలర్షిప్ ఇవ్వలేదు. తీసుకో డీలర్షిప్, బిడ్డింగ్ వేసుకో, పాడుకో, పెట్టేసుకో, 4 మూలల కిందకు వచ్చినా కూడా తాగేస్తారు అనుకోడు. మరి చూడండి జాగ్రత్తగా. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. తాగాలని కోరుకుంటది కానీ తాగలేను. తాగాలని కోరుకున్నాడు, 1 గంట తాగకపోతే పిచ్చెక్కిపోతాడు. అవునా? భూమి కింద కూడా పాతాళంలో కూడా నీకు తాగాలని అనిపిస్తుంది కానీ తాగవు, కానీ పిచ్చెక్కిపోతే ఎవడో చెప్పుకోవడం ఉండదు. అవునా? ఉంటుందా? నీకు మెడిసిన్ ఇచ్చి కూడా ఉండవు. అయ్యి బాబోయ్ గుండెలు లాగేస్తావు, టాబ్లెట్ ఎవరా బాబు ఇచ్చి కూడా ఉండవు. అక్కడ మెడికల్ షాప్లో కూడా ఉండవు నీకు. లేకపోతే దాహం వేస్తుందని చెప్పి జ్యూస్ షాప్ ఉంటుందా? జ్యూస్ కూడా ఉండదు. పోనీ ఏం జాలి పడేనా చలివేంద్రం పెడతారంటే అది కూడా ఎట్లా? అక్కడ మజ్జిగ ఇస్తారనుకుంటున్నావా? అది కూడా ఎవరు? అవునా? హల్లెలూయా. అందుకే నీకు వెల చెల్లించబడితే నువ్వు సాతాను చేతిలో ఉండవు, బయటకు వచ్చేస్తావు. నువ్వు నిజంగా వెల చెల్లించబడితే అందులో ఎందుకు ఉంటావు? బయటకు వచ్చేస్తావు. అవునా? ఇప్పుడు చెప్పండి, మీకు వెల చెల్లించబడిందా? అయితే ఈ రాత్రి ఆయన పట్టుకుని ఉన్నాడు వెల. నువ్వు అంటే కట్టేస్తాను నీకు బిల్లు. అవునా? నువ్వు అను, ప్రభువా నేను ఉండలేకపోతాను, నీ త్రాగుళ్ళు నాకు విడుదల కల్పించాను అనుకో, వెంటనే బిల్లు పే చేస్తాను, బయటకు వచ్చేస్తావు. ఉంటాడులే ఉండకపోతే ఏం చేస్తాడు అన్నావు అనుకో, సాయంకాలం వరకు చూస్తాడే. అవునా? చూసిందంటే నీకు బుద్ధి లేదు కాబట్టి కట్టను అంటాడు. వెల చెల్లించి కూడా వెళ్ళిపోయిన తర్వాత నీకు ఉంటుంది ఇంకా ఉండదు, అయిపోయినట్టు నీ పని. ఈ రాత్రి వెల చెల్లించోడు ఇక్కడ ఉన్నాడు. రాత్రి నువ్వు గాని సాతాను బంధకాల నుంచి ప్రభువాన్ని విడిపించు, త్రాగుళ్ళలోంచి, వ్యసనాల్లో నుంచి, జోదంలో నుంచి, వేశ్యతనంలో నుంచి, వ్యభిచారంలో నుంచి, అక్రమ సంబంధాల విషయం నుంచి, ప్రతి పాపంలో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని నువ్వు అడిగితే వెంటనే నీకు బిల్లు కడతాక రెడీగా ఉన్నాడు ఆయన. అవునా? నీకు బిల్లు కట్టాడంటే నేను అందులో ఉన్నాడు, ఇంక బయటకు వచ్చేస్తావు. అయితే ఇంకా నువ్వు ఆ పాపంలో ఉంటున్నావు అంటే నీకు బిల్లు ఇంకా
పూర్తి అవ్వలేదు. అవునా? ఆయన కడతాకి రెడీగా ఉన్నాడు, నువ్వు కట్టించుకోవట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు ఈస్టర్ అయిపోయిన మధ్య నుంచి ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. ఓ ప్రభువుకి ఎవరు బిల్లు కట్టారో తెలుస్తుంది. ఈస్టర్ రోజు అమ్మే మందు ఇంకెక్కడ అమ్మరంట. 40 రోజుల నుంచి పాపం నాలిక షేక్ అయిపోద్ది, ఉడికొచ్చి ఎంత ఉంటది. ఎప్పుడు అవుతుందో పాస్టర్ గారు ఆమె చెప్తారు అని చెప్పేసి వెళ్ళి పైనుంచి కిందకి ఈ 40 రోజులు డబ్బులు మిగిలిపోతాయి కదా. రోజుకి 150 రూపాయలు చెప్పి లెక్కేసుకుంటే ఇందులో ఎన్ని వస్తుంది? 4,500 మిగులుతాయి. ఇప్పుడు 4,500తో పాటు ఇంకో 4,500 10,000 పెట్టుకు తాగేస్తాడు వీడు. అవునా? ఇప్పుడు అదే జరగబోతుంది. చూడండి, అదే జరగబోతుంది ఈరోజు. నువ్వు నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు నీకు వెల చెల్లిస్తే నువ్వు బంధకాల్లో ఉండవు సోదరుడా. అమ్మా, నువ్వు బంధకాల్లో ఉండవు, బయటకు వచ్చేస్తావు. నీకు వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, నువ్వు విడిపించబడ్డానికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆదాము ద్వారా మనం అమ్ముడుపోయామండి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం విడిపించబడడానికి అవకాశం వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం విడిపించబడే సమయం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? విడిపించబడాలని ఉందా? విడిపించబడాలని ఉందంటే విడిపించబడి వచ్చినప్పుడు విడిపించబడిని అంగీకరించాలి. ఆయన వెల చెల్లించాడు, డబ్బులు కట్టాడు. యేసుక్రీస్తు రక్తం చాలా శక్తివంతమైనది. ఆయన ప్రతి పాపాన్ని తీసేయగలడు. ఆమె నిన్ను పరిపూర్ణంగా కడిగగలడు. ఆయన కడగలేనటువంటి పాపమే లేదు ఈ భూమి మీద. ఆమె యేసుక్రీస్తు ప్రభువారు కడగలేనటువంటి పాపమే లేదు భూమి మీద. అంత పవర్ఫుల్ బ్లడ్ అండి అది. నీ బ్లడ్ నా బ్లడ్ ఎంత పని చేస్తుంది? నీ రక్తం నా రక్తం పని చేస్తుందా? ఒకవేళ బ్లడ్ ఎత్తగలితే ఏమంటాడు? రాత్రి తాగేసావా, ఆ ముందు తాగేసావా, షుగర్ ఉందా, బీపీ ఉందా, నీ బ్లడ్ పని చేయదు అంటాడు. అంత అయిపోయి. కానీ యేసుక్రీస్తు రక్తం అందరికి ఎక్కుతుంది. అది నువ్వు ఎక్కించుకుంటే అందరికి ఎక్కుతుంది. ఆ రోజు ఏం జరిగింది? కల్వరిలో రక్తదాన శిబిరం జరిగింది. అవునా? హల్లెలూయా. రక్తంగా ఎక్కిన తర్వాత ఉద్యమం ఎలా ఉంటుందో తెలుసా? ఉద్యమం మామూలుగా ఉంటుందా? రక్తం ఎక్కించుకున్నప్పుడు సంతోషంగా ఉంటది. అవునా? హల్లెలూయా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తదాన శిబిరం పెట్టాడు కల్వరిలో. ఆమేన్. ఆయన అస్తమాను రక్తం ఒక్కరిలో ఒకసారి ఇచ్చాడు. ఆమేన్. లేదా నీ ఫేవరెట్ సినిమా హీరోకు నీ పుట్టినరోజుకి ఎత్తుంటారు రక్తాలు. ఈ రక్తాలు ఎందుకు పని చేస్తాయి చెప్పండి? కొద్ది కాలం అంటే మళ్ళీ రోగాలు వస్తాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తంగా నువ్వు ఎక్కించుకున్నావంటే నీకు ఎన్నడికి నీ పాపమే రాదు. అంత శక్తివంతమైనటువంటి రక్తం అది. ఏం జరిగింది ఆ రోజు కల్వరిలో? ఆమేన్. ఆ మంచి శుక్రవారం రోజు మనకు మంచి జరిగిందయ్యా. మంచి రోజు ఎడుతానంటావేంటి? మంచి రోజు బాధపడతానంటావేంటి? మంచి రోజు కృంగిపోతానంటావేంటి? అది సంతోషించే గడియ. ఎందుకో తెలుసా? ఆయన చనిపోతూ మనకు జీవాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. ఒక తల్లి బిడ్డకి జన్మించినప్పుడు ఎలా ఉంటుందండి? ఆ తల్లి చావుకు లోనైపోతుందండి. చచ్చిపోతూ బిడ్డను బ్రతికిస్తారు. అవునా? ఆ తల్లి ఏమవుతుంది? చనిపోతూ బిడ్డకి జన్మనిస్తారు. ఆ రోజు యేసు ప్రభువు చనిపోతూ ఈ రోజు మనందరికి జన్మనిచ్చాడండి ఆయన. చనిపోయిన రోజు ఏడుకుంటుందా? ఇప్పుడు ఈ చనిపోయిన రోజు ఏడుకుందా? మనకి జన్మ వచ్చింది. ఆ రోజు పుట్టినరోజు ఎవడో ఏడవడు, సంతోషిస్తాడు. ఆ కల్వరిలో ఆ గుడ్ ఫ్రైడే రోజు మనకి పుట్టినరోజు జరిగింది. ఈ రోజు అక్కడే మనం పుట్టాం. మనం దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన బల్లింతో పొడుస్తున్నప్పుడు ఏమైంది? నీరు రక్తము జీవం బయటకు వచ్చింది. అప్పుడే మనం పుట్టాము. యేసుక్రీస్తు జన్మనిచ్చాడు మనకి. జన్మించిన రోజు ఎంత సంతోషం ఉంటుందో చెప్పండి. స్వీట్లు పంచి పెడతారా? ఓ హార్ట్స్ పంచి పెడతారా? సంతోషంగా ఉంటారా? ఎస్, ఇది సంతోషించే గడియ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఏం చేస్తాడు ఆయన? 4000 సంవత్సరాల తర్వాత ఆదాం పాపంలో పడిపోయిన తర్వాత ఎక్కడైతే తాకట్టు పెట్టాడో తాకట్టు పెట్టినన్ని విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అవునా? హల్లెలూయా. ఒకవేళ రామకృష్ణ గారు కోర్టు కేసు వేశారు. ఆ 10 ఎకరాలు నావేనండి, 10 ఎకరాలు నావేనండి, మన ఆడి సంపాదించాడు అవి, ఇప్పుడు ఎవడో లాగేసుకున్నాడు వీడు అని కోర్టుకి కేసు వేయడు అనుకో, కోర్టులో అడుగుతారు ఈ ఆస్తి నీదే. అయితే అమ్మేసిన నువ్వు ఎక్కడున్నావు? తండ్రికి అడుగులో ఉన్నావు.
ఖచ్చితంగా తండ్రి నడువులో ఉన్నావు. ఇంకా మీరు పుట్టక ముందే అమ్మేసాడు అనుకో మీ డాడీ 10 ఎకరాలు. అవునా కదా? కోర్టులో కేసు అడుగుతాడు, జడ్జి అడుగుతాడు, ఏంటి ఈ ఆస్తి కూడా ఏంటి? ఓ మా డాడీ ఉండేవాడు 10 ఎకరాల భూమి ఇచ్చేసాడు, తాకట్టు పెట్టేశాడు, పలానాడు చేతిలో ఉంది, నాకు కావాలి అన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నారో బాబు నేను తండ్రి వెన్నులో ఉన్నానని చెప్తాడు. అయితే ఇప్పుడు దీన్ని విడిపించాడు ఆదిరాడు ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. ఇప్పుడు దానికి ఎవరు రావాలి? వకీలు రావాలి. అవునా? వకీలు వచ్చి ఈ భూమిని ఇతనిదే అని వాదించి సాతాను చేతిలో ఉన్న పత్రాలు మీకు ఇచ్చి నువ్వు వెళ్ళి స్వాధీనపరుచుకొని చెప్పాలి. చెప్పాలొద్దా? చెప్పాలొద్దా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు రామకృష్ణ గారు తన ఉన్న ఆస్తిని పోగొట్టుకున్న ఆస్తి తిరిగి ఆయన చేతిలోకి రావాలంటే వకీలు కావాలి. ఇప్పుడు అందుకే మన తిరిగి ఆరోగ్యం మన చేతిలోకి రావాలంటే మనకు వకీలు కావాలి. మన ఆరోగ్యం మన చేతిలోకి రావాలంటే లాయర్ కావాలి. మన భూమి మన చేతిలోకి రావాలంటే లాయర్ కావాలి. అవునా? ఓ మన ఆస్తి అంతా మన చేతిలోకి రావాలంటే లాయర్ కావాలి. లాయర్ వస్తే ఏమవుతుంది? పోగొట్టుకున్న ఆస్తి అంత కొరకు పోరాడతాడు. అంత మాత్రమే కదా, అంతా నీ ఆస్తి నీ చేతిలోకి జమ చేయాలి. అవునంటారా? కాదంటారా? దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఎవరైనా ఉద్యోగంలో అక్రమంగా సస్పెండ్ చేయడానికి ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తూ ఉంటారు. సస్పెండ్ చేసిన తర్వాత 10 సంవత్సరాలు ఎంతో అది కోర్టులో నడుస్తుంది. ఫైనల్ హీరింగ్ వచ్చినప్పుడు కోర్టు కేసు ఈ యొక్క వ్యక్తి పక్షంగా పోరాడే లాయర్ ఓ విజయం సాధించాడు అనుకోండి, తనకి ఏమవుతుంది తెలుసా? 10 సంవత్సరాలు జాబ్కి వెళ్ళడు, ఇంటికాడే కూర్చుంటాడు. అయినప్పటికీ కేసు నెగ్గినందుకు ఈ 10 సంవత్సరాల శాలరీ అంతా ఎవరికి రావాలి? ఇతనికి ఇచ్చేస్తారు. అంతటితో పాటు పోగొట్టుకుని ఉద్యోగం కూడా ఇస్తారు. అవునా? ఎప్పుడైతే మన కోర్టు కేసు విజయం సాధించామో మనం పోగొట్టుకున్న ప్రతిదీ కూడా తిరిగి మనకు వచ్చేస్తుంది. మనం ఒరిజినల్ పొజిషన్ లో మనం వచ్చేస్తాం. అవునంటారా? కాదంటారా? అవునంటారా? అందుకే ఆదాము ద్వారా పోగొట్టుకున్న అన్ని కూడా తిరిగి మనకి ఇవ్వడానికి మన ప్రభువు యేసుక్రీస్తు కలవరిలో వచ్చాడు. మీ అకౌంట్ లో 10 లక్షలు పడితే సంతోషమా ఏడుపా? ఎకరాల్లోకి పడ్డాయా, ఏం చేసుకోవాలి బాబు అని ఎడతాడు ఎవడన్నా. ఇంక వెంటనే ఆ మెసేజ్ పడిన వెంటనే ఏం చేస్తాడు? ఇంట్లో టీవీలు కొనాలి అర్జెంటుగా. కూడుకుండలు లేకపోయినా, బియ్యం కట్ట లేకపోయినా ముందు అతనికి ఏముండాలి? టీవీ ఉండాలి. అవునా? చేతిలో షాట్ అంతా సెల్ ఉండాలి. వీటి కోసం వెళ్తా ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును కాదు. 10 లక్షలు వచ్చినోడు సంతోషం ఉంటాడా? ఉంటాడండి. బాధ ఏం పడ్డావు. అలాగే గుడ్ ఫ్రైడే రోజు ప్రభువు యేసుక్రీస్తు రోజు మన కోసం చనిపోయిన రోజు, అది మనం మంచి చేసిన రోజు అండి. అది మన మంచి జరిగింది. మన పాపాలంతటికీ వెల చెల్లించబడింది. వెల కట్టాడు ఆయన కల్వరిలో, వెల చెల్లించాడు మన అందరి కొరకు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మనం బంధించబడిపోయాం పాపములో, వ్యసనాల్లో, లోకంలో బంధించబడిపోయి ఉంటే మనం విడిపించడానికి డబ్బులు కట్టబడ్డాయి. అక్కడ వెల చెల్లించబడ్డది. రక్తం గార్చాడు ఆయన మనం ప్రతి పాపాన్ని కడిగేయడానికి. నీ మనసులో, నీ ప్రాణములో, నీ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగేయడానికి ప్రభువు యేసుక్రీస్తు వెల చెల్లించాడు. అంత గొప్ప కార్యం జరిగినప్పుడు సంతోషం ఉండొద్దా? అందుకే దాని పేరు గుడ్ ఫ్రైడే పెట్టాడు. ఆమేన్. ఆల్రెడీ ఇది వరకు అయిపోయింది, జరిగిపోయిన కార్యం. జరిగిపోయిందా? ఇప్పుడు జరగవలసిన కార్యం ఏంటో చూడండి. మళ్ళీ గుడ్ ఫ్రైడే చేసుకుని, మళ్ళీ ఎక్స్ట్రా చేసుకుని, మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేస్తుంది, 40 రోజులు ఎడుతాను నేను. ఇంకా అదేనే అదో బతుకునేది. ఎంతకాలం చేస్తావా నువ్వు? యు ఫూల్. అదే నేర్పిస్తున్నారు ఇవాళ జనాలు. గుడ్ ఫ్రైడే జరిగింది, ఈస్టర్ జరిగింది. ఇప్పుడు తర్వాత జరగవలసిన కార్యం ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు తర్వాత ఆ వెల నువ్వు చెల్లించబడి విడిపించబడాలి. ఆ గుడ్ ఫ్రైడే వల్ల, ఈస్టర్ వల్ల నీకు లాభాలు జరగాలి. అవి లేకుండా నీకు ఇష్టానుసారంగా ఉంటానంటే దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు, కానీ కొంతమందికి మాత్రం ఉపయోగం ఉంది. పౌలు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుతో పాటు చనిపోయాను, క్రీస్తుతో పాటు తిరిగి లేచిపోయాను. అతను లాభం పొందుకున్నవాడు. ఇప్పుడు నీకు అలాంటి అనుభవం ఉంటేనే ఈ గుడ్ ఫ్రైడే వల్ల, ఈస్టర్ వల్ల ఉపయోగాలు. లేకపోతే నీకు ఉపయోగాలు లేవండి. నీకు ఆచారం మిగిలిపోతుంది, 40 రోజులు పండగ మిగులుతుంది అంతే. దానిలోంచి వచ్చినటువంటి ఆ జీవం నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ రోజు ప్రజలు పండగల వైపు చూస్తున్నారు, కానీ ఆ రోజు జరిగిన జీవం కలిగిన కార్యం వైపు చూడలేకపోతున్నారు. ఆ రోజు వెల చెల్లించి విడిపించాడు జనాల్ని, కానీ ఈ రోజు కూడా విడిపించబడలేకపోతున్నారు. ఈ రోజు నిజంగా ఆ క్రీస్తు యొక్క రక్తం చేతను విడిపించబడాలి. బంధకాలు ఉంటే కుదరదక బయటకు వచ్చేయాలి. నువ్వు బయటికి రావాలి.
దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు బయటికి వచ్చాను ఇప్పుడు, ఇంక బంధించబడితే నీకు ఉపయోగమే ఉంది. ఆ గుడ్ ఫ్రైడే వల్ల నీకు కలిగిన లాభం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. నీకు వెల చెల్లించాడు. ఆదాము ద్వారా పోగొట్టుకున్న ఆరోగ్యము, ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటి జీవము, ఆదాము ద్వారా పోగొట్టుకున్న నిత్య జీవము, ఆదాము ద్వారా పోగొట్టుకున్న సమస్త ఈవులు అధికారాలు అన్ని కూడా యేసు ప్రభు ద్వారా మరలా మనకు వస్తున్నాయి. ఆమేన్. యేసు ప్రభు ద్వారా మరలా మనకు వస్తున్నాయి. అందుకే మొదటి ఆదాము ద్వారా మనందరం మరణంలోకి వెళ్ళిపోయాం. కానీ రెండవ ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరణము నుంచి జీవంలోకి వస్తామని పౌలు రాస్తున్నాడు. ఆమేన్. అది మీకు రెండో ఆదాము కావాలా? రెండో ఆదాము ఏం చేశాడు? తన కార్యం చేశాడా? ఇప్పుడు మరలా భూమి మీదకి వచ్చే రక్షణ కార్యం ఏం చేయడు. ఇప్పుడు ఆయన రక్షణ కార్యం ఇదివరకే జరిగిపోయింది, జరిగిందని నమ్మాలి. రక్షించు ప్రభువా, నువ్వు రావాలంటే రక్షించాలి. ఆల్రెడీ రక్షణ అయిపోయింది, నువ్వు వెళ్ళి దాన్ని అంగీకరించి నువ్వు నడవాలంతే. అవునా? రక్షణ కార్యము అనేది ఇదివరకు జరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రితమే రక్షణ కార్యం జరిగిపోయిందండి. ప్రభువా నువ్వు రావాలి, నువ్వు రక్షించాలంటే ఎందుకు? రక్షణ ఎక్కడుందో అక్కడ పరిగెత్తాలంతే. నువ్వు ఇంకా రావాలంటే ఇదివరకే జరిగిపోయింది ఆ కార్యం. అయితే ఆ కార్యం దగ్గర నువ్వు వెళ్ళి నువ్వు విడిపించబడాలి, నువ్వు అంగీకరించాలి దాన్ని. అప్పుడే నీకు ఉపయోగం ఉంటుంది. మళ్ళా గుడ్ ఫ్రైడే చేసుకోవడం కాదు, ఆ రోజే కాదు నీకు యేసు ప్రభు గుర్తు రావడం. ఆమేన్, హల్లెలూయా. పౌలు ఏమన్నాడు తెలుసా? నిన్న దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను అన్నాడా లేదా? పాట ఉంది కదా, దినదినము చనిపోచున్నాను. చనిపోవలసింది ప్రభువు కాదు, ఇప్పుడు చచ్చిపోవలసింది నువ్వే. పాపానికి చావాలి, నీ వ్యభిచారానికి చావాలి, నీ అక్రమ సంబంధాలకు చావాలి, లోక విధంగా చావాలి. నూతనమైన జీవితం జీవించడమే కొత్త జన్మ. పాత జీవితం జీవిస్తే చచ్చిపోయినట్టు ఎక్కడికి పోతుంది? అవునా? అవునా? ఒకవేళ బాగా పచ్చి తాగుబోతు అనుకోండి, ఏమండి, పచ్చి తాగు చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి కోట బాటిల్ పెడితే లెక్కి తాగుతాడా? చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ఇదిగో క్వార్టర్ బాటిల్ పెడతానంటే తాగుతాడా? తాగడండి. అలాగే పాప జీవిత విషయంలో చచ్చిపోయి నువ్వు నూతనంగా మళ్ళా తిరిగి జన్మించి వాక్యంలో నడిస్తే నీ దగ్గర మొందెట్టిన తాగవు. చచ్చిపోయినప్పుడు ముట్టుకుంటాడా? బతుకున్నప్పుడు చుట్ట కాల్చేసి అమ్మ ఎంత అలా పొడగు, అంత గొట్టం పోక తాగేస్తుంది అనుకో. ఇప్పుడు ఏమవుతుంది? చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి చుట్టలు ప్యాకెట్ మళ్ళీ వేసి కాల్చేస్తుందా? అలాగే యేసుక్రీస్తునందు అన్ని విడిచిపెట్టి నువ్వు తిరిగి జీవాన్ని పొందుకుంటే మరలా నువ్వు పాపం దగ్గరికి వెళ్ళవు. మరలా నువ్వు లోక కార్యం దగ్గరికి వెళ్తున్నావు అని అర్థం ఏంటంటే నువ్వు ఇంతకుముందు చావాలని అర్థం. ఇప్పుడు గుడ్ ఫ్రైడేలో యేసుని చంపడం కాదు, ఇప్పుడు నువ్వు చావాలి ప్రతిరోజు. అది పాపానికి నువ్వు చంపబడాలి, నీ కోరికలు చావాలి, నీ ఆశలు చావాలి, నీ ఉద్దేశాలు చావాలి. నువ్వు చచ్చిపోయి వాక్యంలో తిరిగి నువ్వు బ్రతకాలి. ఈ 40 రోజులు వేసాలు కాదు, పగటి వేసగాళ్ళకి వేసాలు వేయడం కాదు. ఆమేన్. ప్రతి దినదినము జరగాలి కార్యం. ఎందుకు ఆయన చనిపోయి తిరిగి లేచిపోయి ఎప్పుడు అయిపోయింది జరిగిపోయింది. మరలా ఆయన ఎందుకు చంపుతున్నారు, మళ్ళీ ఎందుకు లేపుతున్నారు? మళ్ళీ చంపుతున్నారు, మళ్ళీ లేపుతున్నారు. నెక్స్ట్ చెప్తారు, మళ్ళీ చంపేస్తారు, మళ్ళీ లేపుతారు. అవునా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా నాటకీ రంగంగా మారిపోయిందంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? చావలసింది ఇప్పుడు ఆయన కాదు, గుడ్ ఫ్రైడే రోజు నువ్వు చావాలి. అయ్యో ప్రభువా నేను లోకంలో తిరుగుతున్నాను, ఇవన్నీ విడిచిపెడుతున్నాను, నేను కొత్త జీవాన్ని పొందుకోవాలని నువ్వు చావాలి. చచ్చిపోవాలంటే భౌతికంగా చచ్చిపోవాలి కాదు నా ఉద్దేశం. పాపానికి చావాలి, లోకానికి చావాలి, త్రాగుడికి చావాలి. త్రాగుడు విడిచిపెట్టమే చచ్చిపోవడం, వ్యభిచారాన్ని విడిచిపెట్టమే చచ్చిపోవడం. అలాగే అన్నారంటే ఓ పాస్టర్ గారు, ఒక ఆవిడికి ప్రేరేపణ వచ్చే సిలువ చేసుకుంది. మీరు సిలువ వేయబడాలన్నాడంటే ఓ పాస్టర్ గారు. ఈ తిరుమల దానికి అర్థం కాలేదు, సిలువ ఏం చేసుకుందంట. ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేది. వాక్యం అర్థం కాకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది. సో జాగ్రత్తగా గమనించండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? చనిపోవలసింది రేపు గుడ్ ఫ్రైడే కార్యం కాదండి. నువ్వు ఈ రోజు చావాలి, రేపు చావాలి, ఎల్లుండి చావాలి, గుడ్ ఫ్రైడే రోజు కూడా చావాలి, సోమవారం కూడా చావాలి, తర్వాత గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత కూడా చావాలి. ఎలాగా? పాపానికి, లోకానికి, లోక కార్యాలకి, అతి చెత్త చెదరని చావాలి. ఆయన ఎందుకు సజీవుని చంపేస్తున్నారు? ఎలా? ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను మృతున్నైతిని కానీ ఇదిగో యుగ యుగములకి సజీవుని అంటుంటే మీరు ఆయన ఎందుకు చంపుతున్నారయ్యా? బతికినోడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయావు ఆయన అంటే ఎంత కోపం వస్తుంది? అవునా? బ్రతికినోడి దగ్గరికి వెళ్ళి ఊరు చచ్చిపోయాడు అని ఊరుకుంటాడు, వాడికి మెంటలు ఎక్కిందని కొట్టండి రండి అంటాడు. అవునా?
చావాల్సింది ఆయన కాదు, నువ్వు చావాలని చనిపోయాడు, తిరిగి లేచిపోయాడు, ఆయన రక్షణ కార్యం పూర్తి చేశాడు. ఇప్పుడు రక్షణ కార్యంలో నీవు రావాలి. దానికి అర్థం ఏంటంటే నువ్వు పౌలు వలే దినదినము చనిపోయి తిరిగి మరలా లేవాలి. అప్పుడే ఈ ఈస్టర్, ఈ గుడ్ ఫ్రైడే వల్ల నీకు ఉపయోగం జరుగుతుంది. అర్థమవుతుందా సోదరులారా? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది? ఆయనకి సాక్ష్యం ఇస్తున్నాయండి. సూర్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు, చంద్రుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నక్షత్రాలు సాక్ష్యం ఇస్తున్నాయి, ఈ భూమి సాక్ష్యం ఇస్తుంది, ఈ ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది. చీకటి అయిపోయింది, ఇలాంటి కార్యం మేము చూడలేమన్నట్టుగా. కానీ అక్కడ వెల చెల్లించబడుతుంది. అది సంతోషకరమైనటువంటి శుక్రవారం అండి. అది ఆ సంతోషకరమైన రోజే ఈరోజు మనల్ని చేసింది. ఈరోజు సంతోషకరమైన రోజులా? ఆ రోజే సంతోషకరమైన రోజు. క్రీస్తు రక్తంతో కడగబడుతున్న వాడికి ప్రతిరోజు సంతోషకరమైన శుక్రవారం. గుడ్ ఫ్రైడే కోసం ఎదురు చూడటం లేక చాలా మంది శుక్రవారం ప్రార్థన, శుక్రవారంలో ప్రార్థనలు. ఎందుకంటే యేసు చచ్చిపోయిన రోజు అండి. ఆమె నన్ను చచ్చిపోయిన రోజులు, పుట్టినరోజులు నేను అడిగాడా? నిన్ను చావమంటున్నాడు. ఆయన ఏమన్నాడు? నా కోసము మీరు ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడమన్నాడు. ఎవరి కోసం ఏడాలి? ఎందుకు మన కోసం ఏడమన్నాడు? మనం పాపంలో ఉన్నాం కాబట్టి ఏడవలసింది ఏంటి? అయ్యో ప్రభువా, మేము నశించిపోయేవారుగా ఉన్నాం, మా పాపాలు క్షమించు తండ్రి, నీ వాక్య విరుద్ధంగా బ్రతుకుతున్నావు, నీ వాక్య విరుద్ధంగా మేము జీవిస్తున్నాము అని ఏం చేయాలి? మన పాపాల నుంచి మనం కడగబడాలి. ఆయన చనిపోతానికి ఎడుతున్నారు ఎంతమంది స్త్రీలంట? అలాగా ఎంతమంది? అక్కడ స్త్రీలు ఎడుతున్నారు, సిలువ మీదకి ఎక్కుతున్నప్పుడు ఎడుతున్నారంట. అలా అప్పుడంట, ఎంత బాగున్నావు తల్లి, నా కోసం కదా నీ కోసం వీడు అంటాడండి. రేపు గుడ్ ఫ్రైడే రోజు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసా? నేను బ్రతికే ఉన్నాను. ఆ రోజు పెట్టారు ముళ్ళు కిరీటం, మళ్ళీ ఈ రోజు ఎట్టకండి అమ్మాను. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అవునా? హల్లెలూయా. ఆల్రెడీ ఆయన చనిపోయాడు, తిరిగి లేచిపోయాడు. ఈరోజు చంపకండి. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అయ్యో, ఈ పాపపు దాస్యత్వం మేము విడిపించబడాలి, నిత్య జీవనం వెళ్ళాలి. ఈ త్రాగుల నుంచి విడిపించబడాలి, ఇది మమ్మల్ని బాధించేస్తుంది. లేకపోతే ఈ లోక కార్యాలు మమ్మల్ని వేధించేస్తున్నాయి, మేము బయటికి రావాలని ఏడవాలి. ఆమేన్. హల్లెలూయా. అంతే తప్ప ఆయన కోసం ఏడకండి. నా బాబే బాగానే వచ్చావు బంగారు తండ్రి, ఆ రోజు నిన్ను పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. ఆ కొరడాలు పడకపోతే నీకు స్వస్థత లేదు. కొరడా కాసేస్తున్నాడు వెళ్ళి, అవునా? ఆ కొరడా తగలకపోతే ఈ రోజు నీకు స్వస్థత లేదు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. ఆయన దెబ్బలు తినకపోతే నీకు స్వస్థత లేదు. అవునా? ఇప్పుడు ఆయన దెబ్బలు తింటే నీకు మంచిదా చెడు చెప్పండి? మరి ఆయన దెబ్బలు తింటే ఎడితే ఎందుకు సంతోషపడాలి? ఇప్పుడు ఇదే ఎంత కోపంగా చెప్తున్నాడు ప్రసంగం అనుకుంటున్నారేమో, కానీ ఇదే బైబిల్. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి. పరిహాసం ఆడారట. నోరు తెరవలేదా ప్రేమ. ఒకవేళ నోరు తెరిచేటట్టు ఈరోజు మనకు స్వస్థత లేదు. నోరు తెరవకూడదు. ఆయన తెరిస్తే అక్కడ రక్షణ కార్యం ఆగిపోతుంది. ఎందుకు తెరవలేదో అర్థం కాదు. ముళ్ళ కిరీటం పెట్టాలి. ఆమె ఎందుకని ముళ్ళ కిరీటం పెడితే ఈరోజు మన మహిమ కిరీటం పెట్టాలి ఆయనకి. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఆమె ఆయన తిన్న ప్రతి దెబ్బ మనకు స్వస్థత. రాశాడా? ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. ఒకవేళ కలవరిలో ఆయన కొట్టకపోతే ఈ రోజు నీకు స్వస్థత లేదు. కొట్టాలి ఆయన్ని, ఆయన కొట్టాలి. కలవరిలో ఆయన చంపబడకపోతే నీకు రక్షణ లేదు, నీకు జీవము లేదు. ఆయన చంపబడాలి. మరింత గొప్ప కార్యం జరుగుతున్నాడు, మనకు సంతోషం కాదా? పేతురికి ఎమోషన్ వచ్చేసిందంట. నిన్ను ఎవడ చంపుతాడు, నేను చూస్తాను అన్నాడు. సాతాన పోరా అన్నాడు. ఏంటి పాస్టర్ గారికి అడ్డుగా నిలబడుతుంటే ఏమన్నాడా? వాళ్ళు ఏమో ఏదన్నా బాధపడుతున్నా, నేను మాత్రమే పాస్టర్ గారి పక్షంగా నిలబడుతున్నాను అనుకుంటే నన్నే పొమ్మంటున్నాడా? మరి దేవుని చిత్తం అలా అర్థం కాకపోతే ఇలాంటి డైలాగ్ కొడతారు. అవునా? అవునా? ఏమన్నాడు? సాతానా కలిపి పొమ్మ. ఎందుకు పొమ్మన్నాడు? సిలువుకు అడ్డొస్తున్నాడు. మరి ఈరోజు మీరు సిలువుకు అడ్డొచ్చిన వాళ్ళు అందరూ ఎవరు చెప్పండి? మరి సిలువు కావాలా? మరి సిలువు ఉంటేనే ఈరోజు నీకు రక్షణ. ఆ రోజు పేతురు ఏమన్నాడు? సిలువు అడ్డొచ్చేసాడు, పవన్ పెట్టాను అన్నాడు కదా. మరి నువ్వెందుకు సిలువు అడ్డేసుకుంటున్నావు?
హల్లెలూయా. ఆ సీమోన్ అన్నాడు సిలువ మోసేసాడు, అవునా? తర్వాత మోయగలిగాడా? ఎందుకు మోయలేదు చెప్పండి? అతను పాపాలు క్షమించలేడు. అతను ఆల్రెడీ ఇంకో సిలువ మోస్తున్నాడు లోపల పాపాలు. ఆ సిలువ మీద అన్ని పాపాలే ఉన్నాయి. మొత్తం సిలువ కాదు, అక్కడ మనుషులు పాపాలు మోస్తున్నాడు. ఒక మనిషి పాపాలు ఇంకొకటి మోయగలడా? మామూలుగా జాన్ విక్టర్ సత్యప్రదీప్ భరించగలడా? భరిస్తావా? మరి చెప్తావా? మన పాపాలను మనం చేసి ఒక 10 ఏళ్ళు అడుగు ఇస్తాడని చూద్దాం. ఇస్తావా? స్పాట్లో నీ దగ్గర ఉన్నాగానే ఇస్తావా? నీ దగ్గర ఉన్నాగానే ఇస్తావు చెప్పు. బాబా ఏమి లేవంట. ఒక మనిషిని ఇంకో మనిషి భరించలేడు. కానీ ఎత్తాడు సీమోను మోసేద్దాం అనుకున్నాడు. యేసు క్రీస్తు తప్ప మరొకరు మోయలేరండి. నన్ను నిన్ను మోయగల మనందరం మోసుకోగలమా? 2 రోజులు ప్రేమగా ఉన్నామంటే 3 రోజులు దెబ్బలాంటి వచ్చేది దానికి, అవునా? ఇంకేదో భేదమే, తుమ్మునందుకో దగ్గరందుకో భేదం వచ్చేస్తుంటది, అవునా? దూరంగా తగ్గొచ్చు కదా, ఏమి భద్ర బాబు అని నువ్వు అంటావు, ఇంకా అక్కడి నుంచి దెబ్బలాట, అవునా? అవునా కదా? ఏమైంది? మోసేస్తున్నాడు. నీ వాళ్ళకి కాదరని అన్నాను. ఒక 2 కొరడ దెబ్బలాడు దొరికి అయ్యి వాళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నారని ఆయన అన్నాడు. అందుకని మోయవలసింది ఎవరంటే ప్రభువే, అవునా? హల్లెలూయా. తెలుసు కదా విజయవాడ స్టోరీ తెలుసు కదా. యోహాను పేతురు ఏం చేస్తున్నారంట? సిలువ మోస్తారంట. ఎక్కడ? విజయవాడలో జరిగిన స్టోరీ పాస్టర్ గారు చెప్పాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తమేనండి, వీళ్ళందరికీ తెలుసు, మీకు జల్లగా చెప్తాను. గుడ్ ఫ్రైడే రోజట విజయవాడలో ఒక రోజు యేసు ప్రభు సిలువ చేస్తున్నట్టు స్క్రిప్ట్ చేస్తున్నారట. ఎందుకంటే మరి ఎండలో సిలువ మోయాలంటే అంత ఈజీ కాదు, అట్టపెట్టలైనా కష్టమే. మోసిదేమో యోహాను, కొట్టువాడేమో యాకోబు. ఏమండే? జాగ్రత్త వినడమ్మా. కొట్టువాడేమో యాకోబు. వీళ్ళిద్దరికీ పడదట. వీళ్ళిద్దరికీ పడన వాళ్ళు పెట్టారంట ఆ స్కిట్ లో. ఎవరి చేత అయితే కొరడా ఉందాడు కోట దాకా వచ్చేసాడంట. మన విజయవాడ జరిగిన మ్యాటర్ ఇది. ఒకడు సిలువ మోతున్నాడంట. ఈ స్కిట్లో ఏం చేయాలంటే యాకోబు యోహాను కొట్టాలగా. వీడికి ఎప్పుడో పగలు అప్పుడు పోయి సిత కొట్టేయడం మొదలెట్టాడట. ఏంటి నాటికలో రియల్గా కొట్టేస్తున్నాడంట. ఇంకా చూశాడు ఈ యేసుప్రభు వ్యాసం వేసినటువంటి యోహాను. ఈరోజు సత్యప్రభు యేసుప్రభు వ్యాసం వేద్దాం అనుకున్నాడు. అలాగైతే జాన్ విక్టర్ అన్ని మీద వేస్తాడు మనడు. అప్పుడు ఏం చేశాడంటే కొడుతుంటే తట్టుకోలేక నాకు సిలువ వద్దు ఏమి వద్దని చెప్పేసి బెంజి సర్కిల్లో సిత కొట్టేసుకున్నారంట అందరూ. నిజమే. అలాగే మనుషులు ఎవడం మొయలేడండి, అస్సలు మొయలేము. అందుకే మన పాపాలు మోయడానికి ప్రభు వచ్చాడు. కొండలు మోయొచ్చు కానీ సిలువ మోయడం చాలా కష్టం, అవునా? కొండలు మోసేస్తున్నారు ఇవాళ. గాలిలో రథాల మీద వెళ్ళిపోవచ్చు కానీ సిలువ మోయలేరండి. అంత ఈజీ అయిన కార్యం కాదు అది. అందుకే సర్వ పాప పరిహారార్థము రక్త ప్రోక్షణము అవశ్యము, తద్రక్తం పరమాత్మేనా పుణ్యధార బలియాగమన్నాడు. సర్వ పాపములు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణ అవశ్యం. తద్రక్తం పరమాత్మేనా, ఆ రక్తం పడదంటే ఇంకా దేవుడిదే రక్తం, అది పుణ్యదాన బలియాగం. అది బలియాగం అవ్వాలి. ఎవరైనా అయ్యారు బలియాగం? నువ్వు కొండల మూత అయిపోద్దా బలియాగం? కూర్చుంటే అయిపోతుందా? స్విమ్మింగ్ పూల్ కింద కూర్చుంటే అయిపోద్దా? అవదండి. బాణాలు ఎత్త అయిపోద్దా? అవదండి. తినాలి దెబ్బలు, తింటే జరుగుతుంది అది. అమ్మే హల్లెలూయా. యేసుక్రీస్తు భార్యని ఎలా సంపాదించుకున్నాడు? ఆయన వెల పెట్టి ముందే కూర్చోబెట్టి చేసుకుంటున్నారు చాలా మంది. వెల చెల్లించుకుంటానే భార్యను కూర్చోబెట్టుకుంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వెల చెల్లించిన తర్వాత ఆ యొక్క తీర్పు దిన రోజు భార్యని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? అందుకే సీమోను మోసేస్తున్నాడు, మోయలేరండి ఎవరో కూడా. ఇద్దరు భార్యలు ఉన్నవాడు పాపాలు క్షమించేస్తాడు మనకి. ఇద్దరు భార్యలు ఉన్నవాడు సంఘ పెద్దకే పనిచేయడు, పాస్టర్కి ఎక్కడ పని చేస్తాడు, దేవుడికి ఎక్కడ పని చేస్తాడు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తుని వెల చెల్లించాడా? వెల చెల్లించాడా? ఆమేన్. అందుకే ఎవరో మోయలేరు, ఎవరో మన ప్రభువైన యేసుక్రీస్తే కలవరం మీదకి ఏం మోసాడు? పాపాలు మోసుకుని వెళ్ళాడు. ఆమేన్. ఆ పాపాలను బట్టి
కొట్టబడ్డాడు. ప్రతి దెబ్బ ఎవరి కోసం పడ్డది? ఆ పాన్ షాప్ గారు తాగేస్తున్నాడు సిగరెట్, దానికోసమే దెబ్బలు తిన్నాడు. ఎవరికి తెలకుండా ముక్కు మూసుకుని తాగేస్తున్నాడు కదా, దానికోసమే దెబ్బలు తిన్నాడు ఆయన. హాస్పిటల్లో అత్తమాలు బ్లడ్ టెస్ట్లకి వెళ్తున్నావు కదా, వాటి కోసమే ఆయన దెబ్బలు తిన్నాడు. ఎందుకు ముళ్ళు కిరీటం పెట్టాడు ఆయన? నువ్వు చేసిన యాసాలకే అని పెట్టాడు. ఎంత గొప్ప కార్యం మనకి త్యాగం చేసిన తర్వాత మరి ఆయన రుణవస్తులమే. మనము ఆయన రుణం అంటే మనం దానికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. వాట్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గమనించండి, గుడ్ ఫ్రైడే అది మంచి జరిగింది మనకి. అయితే మంచిని మనం కాపాడుకోవద్దా? మంచిని కాపాడుకోవాలా? ఆ మంచిని మనం కొనసాగించుకోవాలి. ఆయన రక్తం పెట్టాడు, ఆ రక్తంతో మన జీవితాన్ని కడుక్కుంటూ ముందుకు సాగాలి. ఆచారం కాదండి ఇది, ఏదో ఏటేటో సంవత్సరంతో అయిపోద్ది అనుకోకండి. నువ్వు దినదినము నీకు గుడ్ ఫ్రైడే ఉండాలి, దినదినము నీకు ఈస్టర్ ఉండాలి. నీకు ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఒకే రోజు ఉండాలి. వాళ్ళకి 3 రోజులు పెడుతున్నారు కానీ ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఒకే రోజు. నువ్వు చావాలి బ్రతకాలి. గుడ్ ఫ్రైడే ఏమో శుక్రవారము, ఈస్టర్ ఏమో ఆదివారం అంటారు. అలా కాదు, నీకు శుక్రవారం ఆదివారం ఒకే రోజు జరగాలి. ఇప్పుడు అప్పుడే యేసుక్రీస్తు వెల చెల్లించడానికి విలువ ఉంటుందండి. ఇంకో మాట చెప్తాను, తీర్పు దినం రోజట నువ్వు ఎంత తాగేవని దేవుడు లెక్క అడగడాడు, ఎన్ని బాటిల్ లేపేసామని అడగడాడు. ఆయన లెక్క ఒకటి అడుగుతాడంటే ఏంటిది? భూమి మీద నువ్వు త్రాగుడికి, నీ వ్యభిచారానికి, నీ లోక కార్యాలకి నేను రక్తాన్ని చిందించాను కదా. నీ పాపం చేస్తావు నాకు తెలుసు, నువ్వు వ్యభిచారం చేస్తావు నాకు తెలుసు, నువ్వు లోకరీతిగా ఉంటావు నాకు తెలుసు. అయితే ఈ పాపాలన్నిటికీ రక్తాన్ని పెట్టాను, నువ్వు రక్తాన్ని ఎందుకు అంగీకరించలేదు అని చెప్పి నిన్ను పాతాళంలో పడేస్తాడు. మీకు అర్థమైందా? ఈ సెంట్రల్ జైలు ఏం చేస్తారు? వ్యభిచారానికి ఓ శిక్ష, త్రాగుడికి ఓ శిక్ష, లేకపోతే ఇంకో దానికి మరొక శిక్ష, అలా శిక్షలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఒకే ఒక శిక్ష వేస్తాడు, ప్రతి ఒక్కరికి ఒకటే శిక్ష. ఏంటి? నేరం. భూమి మీదకి ప్రభు వచ్చినప్పుడు, ఈ క్రీస్తు రక్తం కాల్చినప్పుడు ఆ రక్తాన్ని అంగీకరించినందుకు ఒకటే శిక్ష. ఏంటది? పాతాళం పడిపోవాల్సింది. ఇక్కడంటే ఏం చేస్తారు? త్రాగుడికి 7, లేకపోతే వేశ్య ఎంత, జోదంకి ఎంత, లేదా మర్డర్కి ఎంత, మానవంగానికి ఎంత, లేకపోతే మోసానికి ఎంత అని సంవత్సరాలు డిసైడ్ చేస్తారు. అది అలా కాదండి, ఒకే పాపం అందరిది. ఏంటి పాపం అది? యేసుక్రీస్తు రక్తాన్ని గుడ్ ఫ్రైడేని అంగీకరించిన దాన్ని బట్టి అక్కడ ఏం చేస్తాం? పాతాళం గెలవాల్సి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. నా ప్రియ సోదరులారా, ఈరోజు దినదినము మనము చనిపోవాలి, క్రీస్తులో మనం తిరిగి లేపబడాలి. దేవుడికి మహిమ కలుగును కాక. ఎంతమందికి అర్థమవుతుందండి? గ్రహించగలుగుతున్నారా? దేవుడు మూడు దీవించును గాక. సాక్షి ఇచ్చాడండి ఆయన చనిపోవడం. యేసుక్రీస్తు వెల చెల్లించాడు మన ప్రతి పాపానికి. సాక్షులు ఉన్నారు ఈరోజు. ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతి, భూమి అన్ని సాక్ష్యాలే. ఆయన మన కొరకు వెల చెల్లించాడు అన్నాడు. బహిరంగ సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ఆ బహిరంగ సాక్ష్యమే మనల్ని విడిపించింది అయ్యి ఉంది. అర్థమవుతుందా? దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాము. మనం అందరూ ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువు సమర్పించుకోండి. ప్రభువా, మంచి శుక్రవారం రోజు నాయన నువ్వెంతో అద్భుతమైన కార్యం చేసావు, ఎంతో గొప్ప కార్యం మాకు జీవితంలో చేసావు తండ్రి. నీకు కృతజ్ఞతలు ప్రభువా. దేవా, మంచి శుక్రవారం జరిగిన కార్యం నేను అంగీకరిస్తాను. యేసుక్రీస్తు రక్తాన్ని నేను అంగీకరిస్తానని, నువ్వు చెల్లించిన రక్తాన్ని నేను అంగీకరిస్తాను ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా సమర్పించుకోండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి. ఓ ప్రభు, మాకు సాయం చేయండి దేవా. ఓ ప్రభు, నీ కృప మాకు దయచేయండి. ఓ ప్రభు, నీ కనికరం మాకు దయచేయండి ఆయన. పరిపూర్ణంగా నీ కృపాస్తాలు మా జీవితాలు అప్పగిస్తున్నామని. ఓ ప్రభు, మేము మారుతాం నాయన ఈ రోజు నుంచి. ఓ ప్రభు, ఈ రోజు నుంచి మా జీవితాలు మార్చుకుంటాం నాయన. ప్రతి పాపాన్ని విడిచిపెడతాం నాయన. ప్రతి లోక కార్యాన్ని విడిచిపెడతాం నాయన. ఓ నిజ రక్షకుని వెంబడిస్తాను ప్రభు. ఓ దేవ, ఇదిగో ఆ సిలువను మోయలేదు, ఎవరూ మోయలేరు నాయన. ఓ ఏ వ్యక్తి మోయలేడు, ఏ రాజకీయ నాయకుడు మోయలేడు, ఓ ఏ సినీ యాక్టర్ మోయలేడు. కానీ ప్రభువా, ఏ దేవుడు మోయలేదు, నీవే మోసావు ప్రభువా. ఓ నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలు ప్రభువా. ఆ సిలువ మీద ఆధారపడుతున్నాం నాయన. ఓ ఆ సిలువ రోజులు నాయన, ఓ గొప్ప కార్యం, మంచి కార్యము జరిగించావు నాయన. నీకు స్తోత్రాల ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువు సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువు సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు ప్రభువు సమర్పించుకోండి. హల్లెలూయా. యేసు నీకు స్తోత్రాలు నాయన. యేసు నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుందాము.
మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఓ ఆ రోజు మంచి శుక్రవారం రోజు నాయన, ఓ నువ్వు వెల చెల్లించావు తండ్రి. ఆ రోజు నాయన నువ్వు దెబ్బలు తింటూ మాకు విడుదల చేసావు. ఓ ఆ జైలు నుంచి వాళ్ళు విడిపించావు తండ్రి. ఓ పాపం చేయబడు పాపానికి బందీ అన్నావు నాయన. ఈ రోజు ఆ బందీలోంచి మనం విడిపించావు తండ్రి. ఓ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఓ దేవ పౌలు అన్నాడు, దినదినములు చనిపోతున్నాను, ఓ క్రీస్తులో బ్రతుకుతున్నాం అన్నాడు. ఓహో దేవానికి స్తోత్రాలు నాయన. ఈ రోజు ఒకే రోజు మాకు గుడ్ ఫ్రైడే, ఒకే రోజు ఈస్టర్ జరగాలి ఆయన. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితాల్లో ఆచారము కాదు గాని, ఓ మా జీవితాల్లో రియాలిటీ జరగాలి నాయన. ఓ తండ్రి అలా అందరి జీవితాల్లో జరిగించండి ప్రభువా. ఇచ్చినటువంటి కొన్ని మాటలు బట్టి నీకు స్తోత్రాలు. ప్రజలకు అవగాహన తెరవండి ఆయన. సిలువను కూర్చున్న వార్త ఓ ప్రజలకు అర్థమవ్వాలి ప్రభువా. ఈ రోజు అర్థం కాకుండా నాయన ఓ ఆచారాలు మరుగు చేశాయి, అర్థం కాకుండా ఈ బాధకులు మరుగు చేశారు. కానీ ప్రభువా ఇదిగో రాత్రి ప్రభువా, ఓ నీ గొప్ప కార్యమును ఓ నీ ప్రజల మధ్యలో జరిగించండి దేవా. ఓ నీకే స్తోత్రములు తండ్రి, నీకే కృతజ్ఞతలు ప్రభువా. నీకు మేము చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజు ప్రభువా మేము విడిపించబడ్డాము. ఓ మేము వెల చెల్లించావు తండ్రి. అందుకే ఓ ఆ సారా కట్టుల్లో మేము లేము, అందుకే వేశ్య గృహాలలో మేము బయటకు వచ్చేసాం. ఎందుకంటే మాకు గొప్ప విడుదల కలిగి చేసావు తండ్రి. ఈ స్తోత్రాలు నాయన. ఇంకెవరైతే విడిపించబడలేదు లోక కార్యాల్లో నుండి పరిపూర్ణంగా విడిపించండి. ఓ దేవ నువ్వు చిందించిన రక్తము, ఓ దేవ ఇదిగో మా కొరకు ప్రభువుని అంగీకరించాలి దేవా. అట్టి మా అందరికీ దయచేయమని, ఇప్పుడు వీళ్ళందరూ దీవించమని, గ్రామస్తులు దీవించమని ప్రభు. ఇక్కడ ఉన్న సోదరులందరినీ ఆశీర్వదించమని, ఇంతవరకు మాకు తోడుకున్నందుకు వందనాలు తెలియజేస్తూ ప్రభు. వీళ్ళందరినీ ఆశీర్వదించమని, కృప చూపించమని నాయన. ఇంతవరకు తోడుకున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, నీకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం అందరి జీవితాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మహాదేవుడు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, ఆ యొక్క సిలువ రక్తము ఈ రోజు ప్రజలు నిశ్చయంగా గుర్తించి గ్రహించి ఆ రక్తం కింద నడిచి గొప్ప విమోచన కొరకే ఓ విమోచింపబడి ఆ నిత్యత్వంలోకి, ఆదాము ద్వారా కోల్పోయినటువంటి ఆ నిత్యత్వంలోనికి, ఆ స్వాస్థ్యంలోనికి ఇక్కడున్న ప్రజలు విశ్వాప్తున్న దేవుని పిల్లలందరూ కూడా కొనుక్కోబడుదురు గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ గాడ్ బ్లెస్ యు. షాలోమ్.